హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో సాటర్డే ఎపిసోడ్ వచ్చేసింది. నేను మోస్ట్ వెయిట్ చేసేది మండే అండ్ సాటర్డే ఎపిసోడ్స్ కోసం. ఎందుకంటే ఆ రెండు ఎపిసోడ్స్ నాకు ఉన్న 7 డేస్లో బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. అండ్ మధ్యలో ఈ ట్యూస్డే, వెన్స్డే, థర్స్డేలు కూడా ఏమైనా టాస్కులు జరిగి ఇష్యూలు అయితే బాగానే ఉంటాయి. బట్ ఫస్ట్ అయితే ఈ 2 డేస్ అండ్ నెక్స్ట్ అది ఇంకా ఫ్రైడే సండేలా అంటే కొంచెం వేస్ట్ లాగా ఉంటాయి ఒక్కొక్కసారి. సో కొన్ని మ్యాక్సిమం అన్నీ అడిగారు, కానీ గౌరవ్ కొంచెం బర్నీ గారి గురించి అనేవి ఆర్ అవి కొంచెం గౌరవ్ సైడ్ నుంచి కొంచెం ఉండే ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయలేదు. ఆయన ఎనీవే రేపు వెళ్ళిపోతారు అంటున్నారు సండే. సో అప్పుడు అలాంటప్పుడు కొంచెం అంత పట్టించుకోరులే, అంటే పట్టించుకోరు ఇన్ ద సెన్స్ లైక్ వెళ్ళేటప్పుడు ఎందుకు లేవన్నీ అన్నట్టు అడ్రస్ చేయరు అంతా. సో టోటల్గా ఎపిసోడ్ బాగానే ఉంది. బట్ తనూజ గారి సైడ్ నుంచి ఒక ఇష్యూ అయితే ఉందండి, అది నచ్చలేదు. అండ్ దాన్ని కొంచెం సీరియస్గా అప్పుడే అడ్రస్ చేస్తే బాగుండేది అనిపించింది. అండ్ ఇవాళ పాయింట్లన్నీ అడిగారు కానీ నాగార్జున గారు, బట్ సీరియస్ టోన్లో అడగలే, ఎవరిని సీరియస్ టోన్లో అడగలే. అది కాదమ్మా, ఎందుకమ్మా, అందుకమ్మా, లైక్ అదేదో నచ్చ చెప్తున్నట్టు చాలా సాఫ్ట్ టోన్లో మాట్లాడారు ఇవాళైతే. సో ఇంకా ఓకే, ఏం చేస్తాం, అట్లీస్ట్ అడ్రస్ చేశారు అనుకోవాలంతే. సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అయితే స్టార్టింగ్ నాగార్జున గారి ఎంట్రీ, వాళ్ళ కాస్ట్యూమ్స్ కొంచెం వెరైటీగా డిజైన్ చేశారు. అదేంటో ధోతియా, లుంగియా ఆర్ రెడీమేడ్ ధోతీలు ఉంటున్నాయి కదా, ఆ టైప్లో ఏదో డిజైన్ చేశారు. సో కొంచెం డిఫరెంట్గా అనిపించారు. సో ఎంట్రీ సోగ్గాడే చిన్ని నాయన ఆ మూవీలో సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు, ఆ టైటిల్ సాంగ్తోనే. తర్వాత ఇంకా ఆడియన్స్తో మాట్లాడారనమాట. ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరంటే కళ్యాణ్. ఫస్ట్లో కొంచెం స్లోగా ఉన్న, తర్వాత మీరు ఇచ్చిన సజెషన్స్తో బాగా పికప్ అయ్యాడు. తన వే ఆఫ్ గేమ్ కానీ గుడ్ బిహేవియర్ సో నచ్చిందని చెప్పారు. ఇంకా ఒక అమ్మాయి ఎవరు రాజమండ్రి నుంచి వచ్చిందంటే, రమ్య గారు కూడా రాజమండ్రి నుంచి ఒక అమ్మాయి వచ్చిందంటే అంత లేదు అన్నట్టు చెప్పారు. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎందుకు అనుకున్నా నేను. సో అంటే ఎందుకు ఇన్ ద సెన్స్, అంటే పాజిటివ్ అయితే ఓకే, అంత వాళ్ళు అంత ఇష్టపడినట్టుగా చెప్పారు. సో అందుకని అంటున్నా. సో తన ఫేవరెట్ కంటెస్టెంట్ తనూజ గారంట. సో తను లిటిల్ బిట్ ఎమోషనల్ ఉంటుంది కానీ జెన్యున్గా అనిపిస్తుంది అన్నట్టు చెప్పారు. సో ఫ్రైడే ఎపిసోడ్ చూసేద్దామని చెప్పి ఫ్రైడే ఎపిసోడ్ చూపించారు మనకి. ఫస్ట్ ఏదో ప్రమోషన్ చేసుకున్నారండి, దేనికి అదేదో చేశారు. ఇలాంటివి అయితే నేను మీకు చెప్పట్లేదు అండ్ నేను అంత చూడట్లేదు అవి. సో ఐ మీన్ అంటే అందులో కూడా ఇప్పుడు ఆ బిర్యానీ టాస్క్ అప్పుడు థమ్స్అప్ ఏదో జరిగింది, దానికి గొడవ అయింది కదా, అలాంటివి అయితే చూస్తున్నా కానీ లేకపోతే ఇలాంటి ప్రమోషన్లు చూడట్లేదు నేను. సో ఇక్కడ రీతు బాధపడుతూ స్టోర్ రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటుంది. నాకు బాధ అనిపించింది, ఇలా ఆయన షెఫ్ వచ్చి ఇట్లా సెల్ఫిష్ అన్నారు కదా, నేను సీజన్ మొత్తం ఒక డ్రెస్సే అన్ని మిగిలిన అన్నీ ఇచ్చేయాలి, లేకపోతే ఇప్పుడు ఆ చీరలు కూడా సీజన్ మొత్తం అనలేదు. అండ్ నేను ఆమెకి హెయిర్ కూడా ఇచ్చాను. సో నాకు కొంచెం రైట్ ఉంది అడగడం, అంటే ఆ రైట్ అనలేదు, ఐ మీన్ ఆ ఉద్దేశంతో మాట్లాడుతుంది అనమాట. నాకు కొంచెం ఆ హక్కు అట్లీస్ట్ ఉంటుంది కదా అంత చేసినందుకు. సో అది అట్లీస్ట్ వాళ్ళు అడిగిన శారీసే, వాళ్ళ ఏమన్నా ఫ్యామిలీవి ఏమన్నా ఇలాంటివి ఏమన్నా సాక్రిఫైస్ చేయాలంటే నేను అడిగేదాన్ని కాదు, అది కూడా మా నాన్న ఫోటో కదా అన్నట్టు. ఇంకా జనాల హార్ట్స్ గెలవాలంటే ఇంకా నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఇక్కడ ఇలా బాధపడుతూ ఉంటుంది. ఈ పాయింట్స్ అన్నీ రైటే అనిపించిందండి నాకు. ఆయన వచ్చి అలా ఎందుకు చెప్పారు మరి, అది ఏమి నెగిటివ్గా వెళ్ళలేదు బయటికి. మీకు అనిపించిందా నెగిటివ్గా? కమెంట్ చేయండి. నాకైతే ఓకే, కొంచెం ఇప్పుడు నిజంగానే సీజన్ మొత్తం మొత్తం బట్టలన్నీ ఇచ్చేయాలి అన్నట్టు అంటే కొంచెం కష్టం, కానీ శారీస్ వరకు అంటే అంత కష్టం ఏముంది అన్నట్టు అనిపించింది నాకైతే. నేను ఎనీవేస్ మనం రెగ్యులర్లీ ఎవరు శారీస్ అంత యూస్ చేయరు. సో నేను ఆ ప్లేస్లో ఉంటే నాకు అంత పెద్ద ప్రాబ్లం అనిపించదు అది. సో బేసికలీ అది నేను చెప్పాలనుకుంటుంది. సో అదేమంత సెల్ఫిష్గా అనిపించలేదు నాకు. సో అంటే కొంచెం ఓకే, అది
టూ మచ్ ఏమి సాక్రిఫైస్ చేసేంత ప్రాబ్లమాటిక్ సాక్రిఫైస్ ఏం కాదు. ఓకే. చెయ్యగలిగే సాక్రిఫైసే అనిపిచ్చింది. సాక్రిఫైస్ కూడా అంత ప్రాబ్లమ్ గాదది. సో, దానికి ఆయన చెప్పినందుకు ఇంక రీతు గారు ఇంకా డౌన్ ఆల్రెడీ ఆమె ఈ వీక్ ఎక్కడెళ్ళిపోతాను అని భయపడుతున్నారు. సో, ఇంకా అదనేసరికి ఇంకా భయపడుతున్నట్టున్నారు. బట్ టాస్కులు ఆమె ఆడతారు, మాట్లాడతారు ఒక్కొక్కసారి. ఐ మీన్ పాయింట్స్ పెట్టడం ఇవన్నీ మాట్లాడతారు. సంచాలకుగా మాత్రమే ఆమె ఏంటో ఆ సంచాలక్ మోడ్‌లోకి వెళ్ళిపోగానే ఒక డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తారు. సో, అదొకటే ఆమెలో మైనస్సు. రెస్ట్ అంతా నాకు ఆమె బానే అనిపిస్తారు. సో, ఈ విషయంలో కూడా నాకేం తప్పుగా అనిపించలేదు. అండ్ ఇంకా చెప్పాలంటే ఈమె చీరల కన్నా ఈమె హెయిర్‌కే నాకు అంటే కొంచెం నాకు చీరల కన్నా హెయిరే ఇంపార్టెంట్ అనిపిస్తది నాకు రియల్ లైఫ్‌లో. సో, అలాగా చూసుకుంటే కొంచెం హెయిర్ సాక్రిఫైసే ఎక్కువ అనిపిచ్చింది. సో, ఇక్కడ ఇది డిపెండ్స్. కొంతమందికి హెయిర్ కన్నా అవి ఎక్కువ అనిపియచ్చు. సో, నా వెర్షన్‌లో నేను చెప్పాను. ఓకే. ఇది ఇంకా అయిపోయిందిలెండి. ఇక్కడ బిగ్ బాస్ ఏమంటాడంటే ఇంట్లో మీకోసం చాలా ప్లేస్ ఉంది. రీతు ఎప్పుడు ఇంతే. ఏదో ఒక ఏదో ఒక స్టోరీ చెప్తానే ఉంటది. అంటే ఈమె ఇంట్లో నీకోసం చాలా ప్లేస్ ఉందనగానే ఇంక బయటకు వచ్చేసిద్ది. వచ్చాక ఏంటి ఏం చేస్తున్నావు స్టోర్ రూమ్‌లో అంటే లాక్ అయిపోయిందని చెప్తే అప్పుడు అంటాడు బిగ్ బాస్ ఫన్నీగా అంటాడనమాట. రీతు ఎప్పుడు ఇంతే ఏదో ఒక స్టోరీ చెప్తానే ఉంటదన్నట్టు. సో, నెక్స్ట్ ఈ ప్రమోషన్ టాస్క్ మళ్ళా ఊబర్‌ది జరిగిందండి. ఊబర్. సో, దీనిలో అదేం లేదండి. బొచ్చుడు అక్కడ కార్డులన్నీ పడేసి ఉంటాయి. బొచ్చుడు కార్డులు. సో, ఒక 100, 200, 300 కార్డులు ఉన్నాయేమో. ఆ కార్డుల్లో 3 కార్డులు ఆటో ఫోటో ఉన్నాయి. తీయాలి. అవి భరణి గారు, డెమోన్ పవన్, సంజన గారు తీశారు. సో, ఇక్కడ దివ్య గారు మాట్లాడుతూ ఉంటారు సుమన్ గారితో. లాస్ట్ వీకు నేను నచ్చలా జనాలకి. కెప్టెన్సీ టాస్క్ నేను చేసింది వాళ్ళకి నచ్చలేదు అన్నట్టు. అదే ఆ స్ట్రాటజీ నేను కాకుండా వేరే వాళ్ళు వేసుంటే వాళ్ళని బ్యాడ్గా చూసేవాళ్ళు కాదు. ఎవరు చేసినా నా రివ్యూస్లో నా పెద్ద బొక్కలో రివ్యూస్. సో, మళ్ళీ నేను నో రివ్యూస్లో అని చెప్పడం. సో, మామూలుగా ఎవరు చూసుకున్నా జనరల్లీ నేననే కాదు ఎవరు చూసుకున్నా ఒక ఎపిసోడ్లో కనుక ఎవరన్నా మాటిచ్చి తప్పితే అది రాంగ్ అనే చెప్తున్నాం. ఎక్కడన్నా ఒకళ్ళు మాటిచ్చి తప్పితేనేమో రైట్ అనట్లేదు. ఇప్పుడు తనూజ గారు దివ్య గారికి ఇచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ వేరు. అక్కడ పక్కన కళ్యాణ్, ఇమాన్యువల్ అప్పుడు కూడా నేను కళ్యాణ్నే తీసేసి ఉండాల్సింది. ఆ వీక్ అంతా కళ్యాణ్కే కొన్ని ఫేవర్లు చేసింది. ఫేవర్లు అంటే లైక్ చేయగలిగినవి చేసింది. కొంచెం ఎక్కువే చేసింది. అంటే ఎలా అన్నానంటే నేనేమన్నా ఆ వీక్ ఇప్పుడు అదంతా చెప్తే ఎక్కువైపోయిద్దాం. సో, కొంచెం 2 మినిట్స్లో చెప్పేద్దాం. ఆ వీకు వీళ్ళిద్దరూ టీం అయ్యారండి. లీడర్ బోర్డ్ టాస్క్లో టీం అయ్యారు కళ్యాణ్, తనుజ. అయినప్పుడు కళ్యాణ్ ఏమో నేను ఫిజికలీ స్ట్రాంగ్ కాబట్టి నేను అతని వైపు నుంచి ఆ బెనిఫిట్ ఉంటుందని చెప్తాడు. తనుజ వైపు నుంచి ఏంటి, తనుజ తనతో టీంలో ఉంటే వేరే వాళ్ళు ఎవరు తనని టార్గెట్ చేయరు. అప్పుడు శ్రీజ అండ్ కళ్యాణ్ కూడా అనుకుంటారు మనల్నే టార్గెట్ చేస్తారు మనం టీం అయితే. తనుజతో ఎందుకు టీం అప్ అయ్యాడు, సో దాట్ వేరే వాళ్ళు ఎవరు తనని టార్గెట్ చేయరు తన పక్కన తనుజ ఉంటే అని. ఇద్దరు నా వైపు నుంచి నీకు ఈ బెనిఫిట్, నీ వైపు నుంచి నాకు ఆ బెనిఫిట్ అని అనుకున్నాక తనుజ గారు ఎక్స్ట్రా ఇంకోటి ఇస్తారు. ఏంటి, సేవింగ్ ఏదన్నా వస్తే నేను నీకు ఇచ్చేస్తా అంటే వాళ్ళు డేంజర్ జోన్లో ఉంటారు, సేఫ్ జోన్కి వెళ్ళేది వస్తే నీకు ఇచ్చేస్తాను ఇంకోటి ఎక్స్ట్రా ఇచ్చారు అక్కడ. ఓకే, నెక్స్ట్ సరే ఇక్కడ ఎక్స్ట్రా ఇచ్చారు కదా, దానికి టబ్ టాస్క్లో కళ్యాణ్ ఏమన్నా సపోర్ట్ చేశాడా అంటే శ్రీజాక్ చేశాడు, టబ్ టాస్క్లో చేయలేదు. అండ్ సో ఎక్స్ట్రా ఒకటి తనూజానే ఎక్స్ట్రా చేశారు కళ్యాణ్కి. స్టిల్ కెప్టెన్సీ టాస్క్లో ఇక్కడ ఆల్రెడీ కళ్యాణ్కి తను చేయాల్సింది చేశారు. దివ్యకి ఇక్కడ ప్రామిస్ చేస్తున్నారు కాబట్టి నేను దివ్యానే చూస్ చేసుకోవాల్సింది. స్టిల్ కొంచెం ఇమాన్యువల్, కళ్యాణ్ వాళ్ళు క్లోజ్ దివ్య కన్నా కూడా. బట్ ఇక్కడ ఆల్రెడీ మాట ఇచ్చారు కాబట్టి దివ్యానే చూస్ చేసుకోవాల్సిందని అక్కడ తనుజని తప్పు పట్టాను. ఆ సిచ్యువేషన్లో ఉన్న స్టిల్ మనం తప్పు పట్టాము. బట్ ఆమె వెళ్ళి సారీ చెప్పింది. ఇంకా యాక్చువల్లీ మోకాళ్ళ మీద కూర్చొని ఆమె దగ్గరికి వెళ్ళి సారీ చెప్తుంది అనమాట. సో
ఇప్పుడు అది తప్పు పట్టారు. కానీ ఆమె సారీ చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన విధానానికి సర్లే తప్పు చేసావు కానీ ఓకే. నీ సిట్యుయేషన్ అర్థం చేసుకుంటున్నావన్న ఇదిలో మనకి అది అనిపిచ్చింది. ఓకే. ఇప్పుడు చూసుకుంటే దివ్య గారిని తప్పు పట్టాం. ఆమె గనక ఓకే. సారీ నేను ఇట్లా అనుకోని ఇట్లా చేశాను ఆర్ ఇట్లా బిహేవ్ చేసుంటే ఆ బిహేవియర్ వేరే రకంగా ఉంటే ఇక్కడ తప్పు పట్టిన దివ్య గారికి కూడా అంతే అనుకునేవాళ్ళం అట్‌లీస్ట్. ఓకే. ఆమె ఇంకా ఆ సిట్యుయేషన్‌లో అట్లా చేసేసింది అని. ఆమె మాటిచ్చి తప్పు చేసింది. అది తప్పు చేసింది. మాట తప్పి. అండ్ దాని తర్వాత దానికి ఆమె రిగ్రెట్ కూడా ఫీల్ అవ్వలా. ఇక్కడ తనూజ గారు రిగ్రెట్ ఫీల్ అవుతారు. రిగ్రెట్ అంటే లైక్ అయ్యో! ఇరుక్కుపోయాను ఈ సిట్యుయేషన్‌లో. లైక్ సంజన గారు గనక నిన్న ముగ్గురు దగ్గర ఇరుక్కుపోయినట్టు అక్కడ తనూజ గారు ఇరుక్కుపోయినట్టే మనకు అనిపిస్తది. ఇక్కడ దివ్య గారి విషయంలో అది ఇరుక్కుపోయే సిట్యుయేషను కాదు. అండ్ పోనీ స్టిల్ ఆమె డెసిషన్ చేంజ్ చేసుకున్నందుకు ఫేస్‌లో గానివ్వండి, ఆమె మాట్లాడిన మాటలు గానివ్వండి, ఏమి ఫీల్ అవుతున్నట్టు కూడా ఏం మాట్లాడలేదు. సో, దీనంతటి వల్ల దివ్య గారికి నెగెటివ్ అయింది కానీ ఒకటి మాట ఇచ్చి తప్పినందుకు మాత్రమే కాదు. ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా చూస్తారు. సో, వేరే వాళ్ళకి అది అంత నెగెటివ్ అవ్వలేదు ఇలా మాట ఇచ్చి తప్పితే అంటే ఇవన్నీ ఉంటాయి ఇన్సిడెంట్స్ దాని చుట్టూ. సో, అప్పుడు డెమాన్ పవన్ కళ్యాణ్‌ని తీసేసినప్పుడు నెగెటివే అయింది. ఇలాంటివి ఎప్పుడు నెగెటివే అవుతాయి. రైట్ అవ్వవు. నేను తప్ప వేరే వాళ్ళు చేస్తే రైట్ అవుతాయి అని అనుకోకూడదు. ఇది ఎక్కువ చెప్పేశాను. సో, ఇక్కడ భరణి గారు అండ్ తనూజ గారితో ఆల్రెడీ అసలు నేను వాళ్ళ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యానని బాండ్ విడగొట్టా అన్నట్టు పోర్ట్రే అయింది. తను పోర్ట్రే చేసింది అనట్లేదు. ఇదివరకు అయితే తను పోర్ట్రే చేసింది అనేవాళ్ళు. బట్ ఇప్పుడు మేబీ ఏమన్నా అర్థమైందా? ఎవరన్నా వచ్చి చెప్పారా? మాధురి గారు దివ్య ఫీల్ అయిద్ది. మీ ఇద్దరు ఎప్పుడైనా మాట్లాడుకుంటా ఉంటే వచ్చి ఒంటరిగా కూర్చుంటుంది. ఇట్లాంటివన్నీ మాధురి గారు తనూజ గారికి చెప్పారు. తనూజ గారు రీతుకి చెప్తారు ఇవన్నీ. సో, దివ్య గారి దగ్గర దాకా ఏమన్నా వెళ్ళినాయా? ఇట్లా వేరే వాళ్ళందరూ తనకి చెప్తారు. ఇట్లా తను వచ్చినప్పటి నుంచి నీకు గ్యాప్ పెరిగింది. ఇట్లా వేరే వాళ్ళందరూ తనకి చెప్తా ఉంటారు. ఆ అమ్మాయి కూడా ఒకసారి కాకపోతే ఒకసారన్నా ఇంకా వాళ్ళ మాటలు వింటది కదా! అందుకని నన్ను కూడా అలానే అనుకుంటుంది అని ఇక్కడ ఒపీనియన్ కొంచెం పాజిటివ్‌గా కనిపించింది తనూజ గారి సైడు. మామూలుగా అయితే ఇదివరకు నన్ను అలా పోర్ట్రే చేస్తుందని తనూజ గారి మీద కొంచెం ఇష్టం లేనట్టుగానే అనిపించేవాళ్ళు. సో, ఇక్కడ ఎవరో వేరే వాళ్ళు చెప్పడం వల్ల చేంజ్ అయింది. తను లేకపోతే అట్లా అనుకోదు నన్ను అన్నట్టుగా మాట్లాడారు. సో, ఇదేమన్నా రీతుకి చెప్తున్నప్పుడు అట్లా ఏమన్నా దివ్య గారి దాకా వెళ్ళిందా ఈ మ్యాటర్ అన్నట్టు అనిపించింది. ఆర్ కొంచెం తనూజ గారిని కొంచెం నెగిటివ్ ఎందుకులే మాట్లాడటం నెగిటివ్‌గా ఆల్రెడీ మనం బయట నెగిటివ్ అయింది మనకి. సో, ఎందుకులే అని కూడా అనుకున్నారేమో. ఈ 2 యాంగిల్స్ కనిపించినాయి నాకు. ఇంకా చూసేవాళ్ళు కూడా ఇప్పుడు ఆ అమ్మాయి క్యూట్‌గా బాండింగ్ కూడా మేబీ నచ్చి ఆర్ ఇట్లా అనిపిస్తూ ఉంటుంది. నేనేమో కొంచెం స్ట్రాంగ్‌గా మెచ్యూర్డ్‌గా అనిపిస్తాను కదా! సో, చూసే వాళ్ళకి క్యూట్ వాళ్ళే కొంచెం ఎక్కువ నచ్చుతారు కదా అన్నట్టు మాట్లాడతారనమాట దివ్య గారు. సో, ఇంకా ఇది అండి వీళ్ళ డిస్కషను. సో, ఈ పాయింట్‌కి అయితే నేను అగ్రీ చేయను. నేను తప్ప వేరే వాళ్ళు చేసుంటే అది పాజిటివ్‌గానే చూసేవాళ్ళు అని. అది తప్ప ఓకే. మిగిలినవి కొంచెం ఓకే కానీ వేరే వాళ్ళందరూ చెప్పుంటారు ఇట్లా గ్యాప్ అది అన్నారు కానీ వేరే వాళ్ళు అనడం వల్ల కాదు. అప్పటికే తనూజ గారికి ఆ ఫీలింగ్ ఉంది. దివ్య గారు వచ్చినప్పుడు గ్యాప్ పెరిగిందని. వేరే వాళ్ళు అనడం వల్ల కాదు. సో, బట్ స్టిల్ ఇదైతే అసలు అగ్రీ చేయను. ఇదేంటి తనది నెగిటివ్‌గా వెళ్ళింది తను కాబట్టని. సో, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ భరణి గారు తనుజ గారితో మాట్లాడుతూ ఉంటారు. సంజన గారు చెప్పారు నాకు. మాధురి గారు సంజన గారికి చెప్పారంటే సంజన గారు భరణి గారికి చెప్పారు. సో, దివ్య వాళ్ళ మమ్మీ కాల్ చేసి భరణి గారికి అంత క్లోజ్‌గా ఉండొద్దని చెప్పారంట. అది మాధురి గారు సంజన గారికి చెప్తే సంజన గారు నాకు చెప్పారని భరణి గారు చెప్తారు. సో, ఇక్కడ మళ్ళీ డౌట్ వచ్చింది. ఆయన అందుకని క్లోజ్‌గా ఉండట్లేదా? దివ్య గారు మదర్ చెప్పారని ఏమన్నా ఉండట్లేదా? అందుకని ఫస్ట్ రాంగానే ఉండలేదా? తర్వాత ఉండాల్సి వచ్చిందా అన్న డౌట్ వచ్చింది. ఈయన గేమ్ ఏంటా అర్థం కావట్లేదని నిన్నే అన్నాను రివ్యూలో. సో, మేబీ ఇది వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. ఆయన ఇంకా నేను అపార్థం చేసుకున్నా. అంటే బయట చూసొచ్చి దివ్యకు దూరంగా ఉంటున్నారా ఇట్లా అనుకున్నాను.
బట్ ఇది అయినా ఆయన వచ్చాక తెలిసిందిలేండి. ఇప్పుడు రావడమే ఆయనకు తెలీదు. ఆయన వచ్చి ఒక 1, 2 రోజులు అట్లీస్ట్ ఉన్నాక కదా ఈ విషయం తెలిసేది భరణి గారికి. ముందే ఆయన ఎలిమినేట్ అవ్వక ముందే తెలిసిందా భరణి గారికి? ఏమో మరి. మాద్రి గారు వచ్చే టైంకి భరణి గారు ఉన్నారు. సో ఆయన వెళ్ళిపోయే ముందు తెలుసుంటే ఓకే, తప్పు పట్టలేము. ఆయన వెళ్ళి మళ్ళీ తిరిగి రీఎంట్రీ అయ్యాక ఆ విషయం తెలిస్తే కొంచెం తప్పు పట్టచ్చు. వచ్చాక ఒకలాగున్నారు, అదే దివ్య గారితో మాట్లాడకుండా ఉన్నారు, తర్వాత మళ్ళీ బాగుంటున్నారు. ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు ఆయన. సో అట్లీస్ట్ కొంచెం ఈ మధ్య ఈ వీక్లో కానివ్వండి, కొంచెం ఆయన దివ్య గారిని నామినేట్ చేయడం వల్ల కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. టోటల్గా ఎక్కువ ఇంప్రూవ్ అయింది అనం, కానీ కొంచెం నామినేట్ చేయడం వల్ల కాదు, ఆ బాండింగ్ ఇప్పుడు ఆ అలకలు అవన్నీ దివ్య గారు భరణి గారి గొడవలు అవి అంత ఎపిసోడ్లో అయితే కనిపించలేదు ఇప్పుడు. సో కొంచెం పర్లేదు అనుకోవచ్చు. అండ్ కొంచెం ఫన్నీ యాంగిల్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి పర్లేదు అనుకోవచ్చు. సో ఇది తెలుసా నీకు అన్నట్టు అంటే తెలుసు అంటారు తనుజ గారు. సో మరి తెలిస్తే చెప్పొచ్చుగా అంటే, ఎవరికి అంటే దివ్య కంటే నేను ఎందుకు చెప్పాలి అన్నట్టు అంటారు. మాధురి గారితో అయినా చెప్పొచ్చు కదా అన్నట్టు అంటే, నేను పాజిటివ్గా చెప్పినా నెగిటివ్గా తీసుకుంటున్నారు. సో ఇంకా నేను ఎందుకు చెప్పాలన్నట్టు తనుజ గారు అంటారు. ఫైన్, ఆమె అదేలేండి ఎందుకు ఒకటి ఏమనిపించింది అంటే, మనకెందుకులే గోలా, ఇప్పుడు చెప్పమంది దివ్య గారు మమ్మీ, అండ్ చెప్పమని చెప్పింది మాధురి గారికి. చెప్పుకోవాలనుకుంటే మాధురి గారు చెప్పుకోవాలి, అంతేగాని మనం ఎందుకులే ఇన్వాల్వ్ అవ్వడం అనే ఒక యాంగిల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇది ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి నెగిటివ్గా వెళ్తుంది, ఈ సజెషన్స్ అన్నీ ఇచ్చి పాజిటివ్గా వెళ్ళేలా చేయాలా అని కూడా అనుకోవచ్చు. సో 2 యాంగిల్స్ ఉంటాయి. మోస్ట్లీ మనం ఎందుకులే ఈ విషయాలన్నింటిలో గెలుక్కోవడం, ఇన్వాల్వ్ అవ్వడం అనే అనుకుంటారులేండి. నేనైతే అట్లే అనుకుంటాను, ఎందుకులే గెలుక్కోవడం అని. సో అండ్ కాకపోతే ఇలా మాధురి గారు చెప్పారని కాదు, కానీ ఆమె ఒకసారి చెప్పడానికి ట్రై చేశారు. నామినేషన్స్ రోజే ట్రై చేశారు చెప్పడానికి. అది చెప్పినందుకు దివ్య గారు కూడా కొంచెం నాకు చెప్పేది అన్నట్టుగా, నాకు చెప్పేది అన్నట్టు కాదులేండి, కొంచెం చెప్పడం అయితే తనుజ గారు చెప్పారు ఆ రోజు భరణి గారిని నామినేట్ చేసిన రోజే. తర్వాత తనుజ గారు దివ్య గారితో మాట్లాడతారు, ఇలా కాదు వేరే లైక్ మీది ఆయన అడుగుతుంటే నువ్వు వస్తున్నావు, ఆర్ నువ్వు బ్యాడ్ అవుతున్నావు, ఇట్లా చెప్పారు ఆ రోజు తనుజ గారు అయితే. సో ఇంకా ఇదంతా ఓన్లీ రీజన్ నేను మిమ్మల్ని నామినేట్ చేయడమే అన్నట్టు అంటారు. ఇక్కడ భరణి గారు బాగా అనిపించారు, నన్ను నువ్వు నామినేట్ చేయలే, డెమాన్ పవన్ నామినేట్ చేశారు, ఇది కరెక్ట్ కాదులేండి. ఓకే, భరణి గారికి కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అయితే ఉంటుంది దివ్య గారు భరణి గారి విషయంలో. బట్ ఇదేంటి, నువ్వు నన్ను నేను మిమ్మల్ని నామినేట్ చేసినందుకు చేసిందా అంటే, నామినేట్ చేసినందుకు కాదు, ఇంకా భరణి గారికి ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి కొంచెం అనిపిస్తుంది, కానీ ఇలా ఆ నామినేషన్స్ అయితే నాకు అనిపించలేదండి. సో ఆయన కూడా నువ్వు కాదు కదా నన్ను చేసింది, డెమాన్ పవన్ కదా అంటే, అందులోనే ఇప్పుడు మనం పాయింట్స్ పెట్టుకున్నాం, దానిలో దివ్య టాపిక్ కూడా వచ్చి తను కూడా ఇన్వాల్వ్ అయింది. సో అక్కడ అదంతా క్యారీ ఫార్వర్డ్ చేసి నన్ను అలానే నామినేట్ చేసింది అన్నట్టు తనుజ గారు చెప్తారు. సో అది ఈమె నామినేట్ చేసింది అయితే అంటే దానిలో దివ్య గారి టాపిక్ ఇన్వాల్వ్ అయ్యి అక్కడ కొన్ని పాయింట్స్ ఏమన్నా తనకి కొంచెం హర్ట్ అయి ఉండొచ్చు, కానీ భరణి గారిని నామినేట్ చేసినందుకు ఫీల్ అయ్యాను నేను అనుకోవట్లా. చూద్దాం. ఇంకా ఇక్కడ భరణి గారు ఏమంటారంటే, నేను నామినేట్ కూడా చేశాను అయినా అర్థం చేసుకోవట్లేదు అంటే, మీరు నామినేట్ చేసినా మీరు స్ట్రాంగ్గా పాయింట్ చెప్పలేదు, అది నిజమే, పాయింట్ స్ట్రాంగ్గా చెప్పలేదు. మీరేం చెప్పారంటే లైక్ మన ఇద్దరి గురించి వేరే వాళ్ళు అనుకుంటున్నారు, బయట జనాలు అనుకుంటున్నారు, అందుకని నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పారు, అది స్ట్రాంగ్గా చెప్పలేదు అన్నట్టు చెప్తారు. సో అది కరెక్టే. అండ్ తనకు అర్థమయ్యేలాగా మీరు నామినేట్ చేయలేదు అన్నట్టు చెప్తారు. సో ఇక్కడ హోస్ట్ దగ్గర ఫస్ట్ ముందు భరణిని పెట్టావు, ఇప్పుడు ఇమాన్యువల్ని ఎందుకు పెడుతున్నావు అంటే, అప్పుడు చెప్పింది కదా పడిపోయానని గేమ్లో అన్నట్టు అంటారు. ఇక్కడ కట్ చేసినట్టున్నారు, దాని తర్వాత మాట్లాడుకున్నది దీనికి సంబంధం లేకుండా ఉంది. సో ఇక్కడ నాకు టోటల్గా అర్థం కాదు ఏంటంటే, ఇమాన్యువల్ అండ్ సంజన గారిది కూడా బాండే కదా అంటే,
వాళ్ళదేమైందంటే ఫస్ట్‌లో వాళ్ళు కూడా గేమ్స్‌లో ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకున్నారండి. ఇమాన్యువల్ ఏమో కెప్టెన్సీని వదిలేశారు. సంజన గారేమో బొమ్మల టాస్క్‌లో అండ్ ఇంకోటి అదేదో గ్రీన్, బ్లూ కలర్స్ టాస్క్ ఏదో ఉంటది. వాళ్ళ టీమ్‌ని వదిలేసి అంటే సుమన్ గారిని, రాముని వదిలేసి మరి ఇమాన్యువల్‌కి సపోర్ట్ చేస్తారు. సో సో అక్కడ వాళ్ళది ఉంది కానీ ఆ టైంకి ఏంటంటే ఇమాన్యువల్ పెద్దగా ఏమి గేమ్లో ఏమి సపోర్ట్ చేయలేదు కానీ సంజన గారు ఇప్పుడు కూడా ఈ మధ్య కూడా కాలంలో కూడా కెప్టెన్సీ టాస్క్లో ఒక పక్క రీతు వీళ్ళు వేరే వాళ్ళు ఇప్పుడు ఓకే ఇమాన్యువల్కి ఒకసారి చేశారు, ఇమాన్యువల్కి ఒకసారి అయిపోయింది, అయిపోయాక వేరే వాళ్ళకి కూడా మీరు రుణపడి ఉన్నారు కదా, వాళ్ళది కూడా కంప్లీట్ చేసుకోవాలి కదా. ఇమాన్యువల్ ఉన్ననాళ్ళు ఇమాన్యువల్కే చేస్తానంటే ఫస్ట్ మనం ఎవరెవరికి మనం పే బ్యాక్ చేయాలి, వాళ్ళది కంప్లీట్ చేసి ఓకే మళ్ళీ నీకు ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళ పే బ్యాక్ అన్నీ అయిపోయినప్పుడు ఇమాన్యువల్కి చేస్తే ఓకే. అలా కాకుండా ఉన్నప్పుడు కూడా ఇమాన్యువల్కే చేశారు సంజన గారు. సో సంజన గారు చేస్తున్నారు, ఇమాన్యువల్ చేయట్లేదు. ఇమాన్యువల్ చేయకపోవడానికి రీజన్ నాకేమనిపించిందంటే వీళ్ళు కూడా గేమ్స్లో హెల్ప్ చేసుకున్నారు స్టార్టింగ్లో ఒకరికొకళ్ళు. బట్ ఇమాన్యువల్ది కొంచెం తక్కువే. టోటల్గా ఆ టైంకి ఏంటంటే వీళ్ళ ముగ్గురిది కొంచెం నెగిటివ్గా వెళ్ళిపోయింది బాగా. రచ్చ 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 కొంచెం మెస్సీగా అంతా అయిపోయింది బయట వీళ్ళ గురించి. సో అంత వాళ్ళది హైలైట్ అవ్వాల. అప్పుడు వీళ్ళది హైలైట్ అయిందని వాళ్ళకి తెలిసేసరికి వాళ్ళు జాగ్రత్త పడ్డారు, అమ్మో మంది కూడా అయిద్దేమో అని. ఆ తర్వాత నుంచి అసలు సపోర్టింగ్ టాస్కుల్లో కాకుండా నార్మల్ టాస్కుల్లో విడివిడిగా ఆడుకోవడం, గ్రూప్గా ఆడకుండా అంటే ఒక గ్రూప్లో ఉండకుండా లేకపోతే విడివిడిగా ఆడుకోవడం, ఇవన్నీ వాళ్ళు స్మార్ట్గా వాళ్ళ మీదకి ఆ డైవర్షన్ కూడా రాకుండా గేమ్స్ అన్నీ సపరేట్గా ఆడుకున్నారు. అక్కడ గ్రూప్ వాళ్ళిద్దరు ఒక గ్రూప్ అయ్యే ఛాన్సులు కూడా వచ్చినాయి. ఇమాన్యువల్ ఇక్కడ నాకు భయపడ్డాడు అనిపించింది. కొన్ని టాస్కుల్లో ఆయన ఆమెతో గ్రూప్ అవ్వచ్చు, ఒకటి ఇది అనిపించింది, మనకి ఎందుకులే ఆల్రెడీ గ్రూప్ అని నెగిటివ్గా వెళ్తుంది ఎందుకులే ఇట్లా, అదొకటి. అండ్ ఇంకోటి సంజన గారు కొంచెం ఆ టాస్కులు కూడా కొంచెం అంత ఆడలేరు కాబట్టి అదొకటి, ఇవన్నీ ఉండుండొచ్చు ఇమాన్యువల్ కానీ నాకు అనిపించింది. సో నెగిటివ్గా వెళ్తుంది అండ్ అదే వీళ్ళ బాండ్ నెగిటివ్గా వెళ్తుంది అండ్ ఇమాన్యువల్ అక్కడ తగ్గించేశాడు. అండ్ సంజన గారు కూడా సపోర్టింగ్ టాస్క్ వచ్చినప్పుడు మాత్రం ఇమాన్యువల్కే చేస్తున్నారు. సంజన గారి సైడ్ నుంచి అది కనిపిస్తుంది. బట్ అన్ఫెయిర్గా ఎప్పుడు సపోర్ట్ చేయాల, ఈ సపోర్టింగ్ టాస్క్లోనే చేశారు. వేరే గేమ్స్లో అన్ఫెయిర్గా వెళ్ళి ఒకసారి మాత్రం ఆమె టీం వదిలేసి మరీ వేరే టీంలోకి వెళ్ళి చేశారు కానీ ఆ తర్వాత చేయాలి. ఆ తర్వాత ఇద్దరు కొంచెం అలర్ట్ అయ్యారు. వీళ్ళది హైలైట్ అయ్యి బాగా నెగిటివ్ అయిందని తెలిసినప్పటికీ బాగా అలర్ట్ అయ్యారనమాట. సో ఇక్కడ అందుకని వాళ్ళది హైలైట్ అవ్వలేదని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ భరణి గారు అనమాట, వాళ్ళది ఎందుకు హైలైట్ అవ్వలేదని ఆయన బాధ. సో ఇంకా ఇక్కడ ఏమైంది, ఇది అడుగుతారు దివ్య కరెక్టేనా ఈ విషయంలో అని నాగార్జున గారు ఆడియన్స్ని అడిగితే, కరెక్టే సార్, కొంచెం కరెక్టే, కాకపోతే ఓవర్ థింక్ చేస్తుంది అండ్ కొంచెం ఎక్కువ ఇదే కనెక్ట్ అయిపోయింది అన్నట్టుగా చెప్తారు. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకా వాళ్ళతో అదే ఇంకా కంటెస్టెంట్స్తో మాట్లాడతారనమాట నాగార్జున గారు. బాగున్నారు సార్ అన్నట్టు అంటారు రీతు గారు. సో కెప్టెన్ కంగ్రాట్స్ అని తనుజ గారికి కంగ్రాట్స్ చెప్తారు. సో కొంతమంది ఆశలు నిలబెట్టావు, మేబీ కళ్యాణ్ గురించేమో. ఇంకా రేషన్ మేనేజర్ టు కెప్టెన్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది హౌస్ అందరికంటే, నవ్వుతుంది సార్ ఇప్పుడు బాగానే ఉంది అన్నట్టు చెప్తారు. మంచి మార్పు అని, అప్పుడప్పుడు చంద్రముఖిలా ఉంటుంది సార్ అని రీతు అంటారు అనమాట. నీకన్నా అన్నట్టు నాగార్జున గారు కూడా కౌంటర్ వేస్తారు. సో ఏంటి ఆ రూమ్లో ఏంటి బిగ్ బాస్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నావు, ఇవన్నీ మాట్లాడుకుంటున్నావు ఏంటి అన్నట్టు అంటే, అది ఏం లేదు సార్ అన్నట్టు అంటూ ఉంటారు. సో నెక్స్ట్ 2 బాంబ్స్ ఉన్నాయి ఇవాళ అంటారు. ఏం లేదండి, ఒకటేమో డబుల్ ఎలిమినేషన్, ఒకటేమో ఫ్యామిలీ వీక్ ఒకళ్ళకి తీసేస్తారు. ఈ 2 బాంబులు. డబుల్ ఎలిమినేషన్ ఎవరో ఇద్దరు నిఖిల్ గౌరవ్ అంటున్నారు, ఇంకా ఫ్యామిలీ వీక్ ఏమో సంజన గారికి లేదు. సో ఇక్కడ ఏంటంటే ఇంక స్టార్ట్ చేస్తారు. సో ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోతారు అనమాట. ఈ ఇష్యూస్ డిస్కస్ చేద్దామని చెప్పి కత్తులతో అదంతా సెటప్ అంతా పెడతారు. మనం ఆ సెటప్ చెప్పట్లేదు, ఏమేమి డిస్కస్ చేశారో ఆ పాయింట్స్ చెప్తున్నాం అంతే. సో ఇక్కడ డెమాన్ పవన్, నీకు ఆల్రెడీ చెప్పాను అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండమని. సార్ నేను ఏం చేయలేదు సార్ అన్నట్టు అంటే,
హెవీ ఫోర్స్ ఏం పెట్టలేదు సార్. తను చెప్తాడు, సార్ నేను ఫోర్స్ ఏం ఎక్కువ పెట్టలేదు సార్, కమాండర్స్ చెప్పిందే ఏంటి రాజులు చెప్పిందే కమాండ్స్ ఫాలో అయ్యాను అన్నట్టు. అంటే ఆమ్, ఎవరు చెప్పారు ఆ కమాండ్ అంటే, సార్ దివ్య గారు చెప్పారు అంటే, ఆమ్, సరే దివ్య గారిని అడుగుతారు, సార్ అంటే నీకేమనిపించింది, నీకు కూడా అలానే అనిపించింది అంటే, సార్ ఆమ్, అది మామూలుగా కమాండ్, అది అది కామెడీగా అలా అందరినీ ఎత్తి చేపిస్తున్నాం సార్, అలానే చెప్పాను. సో తన యాటిట్యూడ్ ఇదేంటి దివ్య గారు ఏం చెప్తారంటే, ఒకవేళ ఆమె ఇక్కడ కొంచెం స్టాండ్ తగ్గించుకున్నారా అన్న డౌట్ వచ్చింది. మామూలుగా ఆమె ఇంకా స్టాండ్ కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఇక్కడ ఏం చెప్తారంటే, సార్ ఆయన ఎంత ఫోర్స్ పెట్టాడు ఆర్ ఎలా పుష్ చేశాడు అన్నది నేను అంత గమనించలేదు, బట్ స్టిల్ ఇది కూడా బాగానే చెప్పారు. ఒకవేళ తన ఎక్కువ ఫోర్స్ పెట్టుంటే ఆయన మిస్టేక్ ఉండేది, అలా పెట్టలేదంటే అది చిన్న మిస్అండర్స్టాండింగ్ సార్. మిస్అండర్స్టాండింగ్ కాదు, అక్కడ తనుజ గారి మిస్టేక్ అని చెప్పేవాళ్ళు డైరెక్ట్గా. కొంచెం ఆల్రెడీ ఇప్పుడు కొంచెం డౌన్లో ఉన్నారు కాబట్టి, డౌన్ అంటే ఆమె డౌన్ అయ్యారు, బయట కాదు, బయట గురించి అనట్లా. సో డౌన్ అయ్యారు కాబట్టి ఇక్కడ కొంచెం కొంచెం డిప్లొమాటిక్గా చెప్పడానికి ట్రై చేసినట్టు అనిపించింది. సో సంజన గారిని అడిగితే ఇక్కడ పర్ఫెక్ట్గా చెప్పారు, సార్ తన యాటిట్యూడ్లో బాడీ లాంగ్వేజ్ కూల్ అండ్ కామ్ సార్, అలా ఏం అనిపించలేదని చెప్తారు. సో ఇంకా ఇక్కడ తనూజ గారిని అడిగితే, సార్ అక్కడ నన్ను కిచెన్ స్లాబ్ మీద కూర్చోమంటే నేను కూర్చొని అన్నాను సార్, ఇంకా వాళ్ళు వచ్చారు, ఇంకా ఇట్లా జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. చేశాక ఇట్లా నేను చెప్పాను సార్, అయిపోయింది, అయిపోయాక పవన్ వచ్చి నువ్వు 2-3 సార్లు అదే మాట అన్నావని ల్యాగ్ చేశాడు సార్, ఆ విషయాన్ని ఇంకా డ్రాగ్ చేసింది ఆ రోజైతే తనూజ గారండి. నా రివ్యూలో కూడా చూడండి, నాకు తనూజ గారే డ్రాగ్ చేసినట్టు అనిపించింది. డ్రాగ్ అంటే డెమాన్ పవన్ అడిగాడు ఆ విషయాన్ని, అడిగి హర్ట్ అయ్యి ఫీల్ అయ్యి అడిగాడు, ఓకే. బట్ అక్కడ ఏమైంది, ఫస్ట్ ఈమె మ్యాన్ హ్యాండిల్ చేస్తారేంటి అని అప్పుడు ఆపేస్తారు, వాళ్ళిద్దరు ఆగిపోతారు. ఆగిపోయిద్ది, ఆగిపోయాక మళ్ళీ కిచెన్ స్లాబ్ దగ్గరికి వెళ్ళినప్పుడు సెన్స్ లేదా మీకు అని స్టార్ట్ చేస్తుంది ఈమె. సో ఈమె ప్రొలాంగ్ చేసినట్టు అనిపించింది నాకు ఆ రోజైతే. సో ల్యాగ్ చేశాడు అనిపించింది సార్ అంటే, మరి నింద తన మీద పడింది కదమ్మా, తను ఎందుకు క్వైట్గా ఉంటాడు అని నాగార్జున గారు అడిగారు. పర్ఫెక్ట్గా అడిగారు అనిపించింది. వీడియో ప్లే చేశారు. ప్లే చేశాక ఇక్కడ గౌరవ్ని కూడా అడిగారు, అబ్సల్యూట్లీ నో సార్, అది అదేంటి మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు సార్ అన్నట్టు చెప్తారు. సో నిఖిల్ని అడిగితే, సార్ నేను కూడా ఆ విషయంలో హర్ట్ అయ్యాను, బట్ పవన్ కొంచెం పర్సనల్గా అంటే నేను హర్ట్ అయ్యా కానీ బయటికి చెప్పలేదు, తను కొంచెం పర్సనల్ తీసుకుని బయటపడ్డాడంటే 100% తను తీసుకోవాలి, తీసుకున్నందుకు జస్టిఫికేషన్ ఉంది. అది నేను ఆ రోజు కూడా అన్నా, తనకు ఆల్రెడీ తలకాయ నొప్పులు ఏంటి ఆ మ్యాన్ హ్యాండ్లింగ్ విషయంలోనే వచ్చినాయి, ఇంకా మళ్ళీ ఎందుకురా బాబు అన్నట్టు తను ఆ రోజు కొంచెం దానికి ఇబ్బంది పడ్డాడు. సో ఇక్కడ ఏమైందంటే తనుజ గారు ఏమంటారంటే, సార్ నాకు అసలు వెనకాల తన ఉన్నాడని కూడా తెలియదు సార్, ఎవరో అనుకొని ఇట్లా చూశాను, తర్వాత తను అనేసరికి నేను ఫన్నీగా తీసుకున్నాను. సో ఆ వర్డ్ నాకు అది ఫ్లోలో వచ్చేసింది సార్, మ్యాన్ హ్యాండిల్ అని. ఇప్పుడు అది ఫన్నీగానా నువ్వు ఫీల్ అయ్యావా అంటే, సార్ నేను అప్పుడు మాట్లాడింది ఫన్నీగానే అన్నాను కానీ ఆ ఫోర్స్ నాకు నచ్చలేదు సార్ అన్నట్టు చెప్తారు. సో ఇక్కడ డెమాన్ పవన్ సార్ తను అంటే 2 to 3 times ఆ వర్డ్ వాడిందని చెప్తారనమాట. ఆ వర్డ్ యూస్ చేసినందుకు హర్టింగ్గా అనిపించింది అన్నట్టు ఇక్కడ నాగార్జున గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తనకు లాస్ట్ వీక్ ఆల్రెడీ దీనిలో ఇష్యూస్ అయినాయి, అందుకే తను ఫీల్ అవుతాడు కదా ఇలాంటి విషయాల్లో అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇంకా డెమాన్ పవన్ కూడా, సార్ ఇంకా అది ఇంకా ప్రొలాంగ్ అయ్యి ఇట్లా నేను ఆపకపోతే ఎత్తుకెళ్ళిపోతావు కదా అన్నట్టు అంది. సార్ మరి తను అలానే ఆపకపోయి ఉంటే ఎత్తుకెళ్ళిపోయేవాడే అన్నట్టు ఇక్కడ తనుజ గారు స్టిల్ అలానే అంటారనమాట. సో ఇక్కడ గర్ల్ బాయ్ ఎవరు లేరు, అందరూ ఈక్వల్. నువ్వెలాగా ఇక్కడ ఇంకో వీడియో కూడా ప్లే చేస్తారనమాట, అదేంటి ఆ టాస్క్ అదేంటి బాల్స్ స్మైలీ బాల్స్ ఒకళ్ళ బాస్కెట్లో ఒకళ్ళు వేసుకో, దానిలో నెట్టలేదు, ఈ గోల్ అయింది కదా, రీతు గారు సంచాలకుగా రకరకాల డెసిషన్స్ తీసుకుంటారు కదా, ఆ వీడియో కూడా ప్లే చేస్తే అక్కడ నువ్వెలాగ తనని నెట్టావో ఆర్ టచ్ చేసావో వాట్ ఎవర్ అది ఎలాగో ఇది కూడా తను అంతే గేమ్లో భాగంగానే చేశాడు,
అన్నట్టు చెప్తారు. ఇంక దానికి తను, "సార్ నేను అప్పుడే సారీ చెప్పాను సార్. ఇట్స్ మై మిస్టేక్. కానీ నేను ఆల్రెడీ సారీ కూడా చెప్పాను సార్. దానికి రిక్వెస్ట్ కూడా చేశాను" అన్నట్టు. అంటే ఇక్కడ నువ్వు సారీ చెప్పడం కాదమ్మా, తన మీద ఒక నింద పడింది. సో అది క్లియర్ చెయ్యాలి కదా అన్నట్టు అంటారు. సో ఇక్కడ తనుజ గారు కొంచెం తనని ఏమన్నా అంటే తీసుకోలేరా, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఆ యాంగ్జైటీ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఫేస్లో తనుజ గారికి. ప్రతి వీకెండ్ నన్నేమనకూడదు, ఏదో మిస్టేక్ చేస్తాం, ఒక వీకెండ్లో పడతాయి. సో కొంచెం ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అయితే బాగా ఫీల్ అయ్యారండి తిట్టిన, ఐ మీన్ ఈ ఇష్యూ కొంచెం నెగిటివ్గా వెళ్ళిందా ఏంటి అన్ని కొంచెం ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అయితే నాకు అట్లా అనిపించినాయి. సో ఆ వీడియో కూడా ప్లే చేసినప్పుడు, సార్ ఇది నేను యాక్సెప్ట్ చేస్తాను సార్, బట్ ఇది అదే టాస్క్ వీడియో, ఐఎమ్ షూర్ సార్ నేను దానిలో తనని నెట్టలేదు అంటే, అక్కడ నాకేమనిపించిందో చెప్తా ఫస్ట్. అక్కడ స్టిల్ నాకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉందండి, నెట్టిందా నెట్టలేదా అని. టచ్ అయింది, బట్ అక్కడ డెమాన్ పవన్కి కూడా బ్యాలెన్స్ ఉండదు ఆడేటప్పుడు. తను టచ్ నెట్టిందో ఏది చేసినా దానికే అతను వెనక్కి జరిగిపోతాడా అంటే కొంచెం బ్యాలెన్స్ ఉండదు. మేబీ అక్కడ టచ్ అయితే అయింది, అది తనుజ గారి హ్యాండ్ ఎంత ఫోర్స్ పడింది, టచ్ ఒకటే అయిందా, ఆర్ నెట్టినట్టు ఫోర్స్ పడి వెనక్కి వెళ్ళాడా, ఆర్ టచ్ ఒకటే అయ్యి తను నార్మల్గా తనంతట తను వెళ్ళాడా అనేది వాళ్ళిద్దరికే తెలుస్తుంది, మనకు తెలీదు. అంటే నాకు తెలీదు. స్టిల్ టచ్ అయింది కానీ నెట్టిందా లేదా అనేది నాకు స్టిల్ కన్ఫ్యూజింగ్ ఉంది. సో ఒకవేళ నెట్టినా కానీ అది అక్కడ ఈమె కూడా, తనుజ గారు కూడా ఇంటెన్షనల్గా నెట్టలేదు. సో అది ఒకవేళ తనుజ గారు నెట్టినా ఆర్ డెమాన్ పవన్ నెట్టకుండా టచ్ చేసినా కానీ అది ఇద్దరిని బ్లేమ్ చేయలేము. అదేం నా దృష్టిలో బిగ్ ఇష్యూ కాదు. కానీ ఇక్కడ నాగార్జున గారు ఆ వీడియో ఎందుకు ప్లే చేస్తారంటే, అక్కడ నువ్వు ఎలాగా టాస్క్లో భాగంగా నీకు అన్ఇంటెన్షనల్గా టచ్ ఆర్ నెట్టావో ఏదైనా చేసావో, అక్కడ వాళ్ళకి ఈమెమో నేను స్టిల్ నెట్టలేదు అంటారు, వేరే వాళ్ళని అడిగితే భరణి గారు పుష్ చేసినట్టే ఉందంటారు, ఇమాన్యువల్ పుష్ చేసినట్టే ఉందంటారు, సుమన్ గారు ఒక్కళ్ళే సార్ తను నెట్టలేదు సార్, ఆ బాల్స్ వేయడానికి మీదకి వస్తున్నట్టుంది కానీ నెట్టినట్టు అనిపించట్లేదని సుమన్ గారు ఒక్కళ్ళే చెప్తారు, గౌరవ్ పుష్ చేసినట్టుందని అంటారు. సో ఆ వీడియో ప్లే చేసింది ఇక్కడ నెట్టిందా నెట్టలేదని కాదు, నీకు ఎలాగా అక్కడ టచ్ అయిందో తిన టాస్క్లో భాగంగా టచ్ చేశాడని చెప్పడానికి ట్రై చేశారు. ఆ వీడియో కూడా వేయక్కర్లా, అక్కడ ఒకవేళ డెమాన్ పవర్ను టచ్ చేసింది ఆ వీడియో వేయకుండా నార్మల్గా అయినా చెప్పచ్చు. సో స్టిల్ నాకు ఆ ఫోర్స్ నచ్చలేదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్కి వచ్చినప్పుడు అలా గేమ్లు ఉంటాయి, ఇవన్నీ తెలుసుకొని వస్తారు. సో అలాంటప్పుడు రాకూడదు, మమ్మల్ని ఎవరు ముట్టుకోకూడదు, ఏం చేయకూడదు. ఓకే, అలా అని నేను ఏది పడితే అది చేయాలి అలా అనట్లేదు, కానీ అది జస్ట్ నార్మల్గా అనిపించింది చూసే వాళ్ళకి. ఓకే, స్టిల్ నాకు నచ్చలేదంటే ఇంకా నచ్చలేదని చెప్తే వాళ్ళు ఇంక ముట్టుకొని కూడా ముట్టుకోరు. అక్కడ ప్రొలాంగ్ చేశారు ఆ రోజు. సో ఆ రోజు నేను నచ్చలేదని చెప్పడం కూడా రాంగ్ అనలేదు, దాన్ని ప్రొలాంగ్ చేసినందుకు రాంగ్ అన్నాను. సో దీని మీద నేను గంట సేపు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. టైం అయిపోయే కొద్దికి ఒక 40-50 మినిట్స్లో కంప్లీట్ చేయాలనుకుంటే అదేమి ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఆ రోజు నువ్వు గౌరవ్ని తోసేసేంత స్ట్రెంగ్త్ నీకు ఉండేసరికి నేను అప్రిషియేట్ చేశాను, నువ్వు ఇలా అనడం ఏంటన్నట్టు. అక్కడ దివ్య చెప్పిందని ఏమన్నా ప్రాబ్లమా, దివ్య కమాండ్ చేసిందనా అంటే అలా ఏం లేదు సార్ అని చెప్తారు. సో ఇక్కడ కళ్యాణ్ అడుగుతారు, సంజన గారు సుమన్ గారికి ఇచ్చిన టాస్క్లో ఇక్కడ నాకు ఒక ఆన్సర్ దొరికింది అనిపించింది. సంజన గారు సుమన్ గారికి ఇచ్చిన టాస్క్లో నువ్వు కరెక్ట్గానే జడ్జిమెంట్ ఇచ్చావా అంటే, ఎస్ సార్ ఇచ్చాను సార్ అంటే, ఇక్కడ తనుజ గారిని అడిగితే ఇట్లా బాక్సెస్ కౌంట్ ఎక్కువ ఉంటే ఇస్తా అన్నాడు సార్, బట్ తర్వాత చేంజ్ చేశాడంటే, కళ్యాణ్ ఏమంటాడంటే, సార్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను సార్, బాక్సులు స్ట్రైట్గా ఉంటే ఇస్తాను అనుకోవద్దు, బాక్సులు ఎక్కువ ఉండి స్ట్రైట్గా లేకపోయినా పర్లేదు అనుకోవద్దు, అన్ని కేసెస్ చెప్పాను సార్, నేను దేని మీదైనా డెసిషన్ తీసుకోవచ్చు అన్నట్టు చెప్పాను సార్ అన్నట్టు కళ్యాణ్ చెప్తాడు. సో ఇక్కడ ఆయన వీడియో ప్లే చేస్తారనమాట. ఫస్ట్ బాక్స్ సుమన్ గారు పెట్టారు సార్ అని తనూజ గారు చెప్తారనమాట. సో ఇక్కడ మరి
అదే ఇంకా వీడియో ప్లే చేస్తారు అక్కడ. మనం చూసినట్టే సంజన గారు పెట్టినట్టే ఉంది, ఫస్ట్ సుమన్ గారు పెట్టినట్టు లేదు. ఇక్కడ ఎవరంటారంటే ఫస్ట్ సుమన్ గారు అంటారు అనుకుంటా, ఆ రోజు నేనే ఫస్ట్ బాక్స్ పెట్టాను దాన్ని కన్సిడర్ చేయొచ్చు కదా అని సుమన్ గారు అంటారు. సో ఆయన అనేసరికి వీళ్ళందరూ ఆయనే పెట్టాడు అనుకొని ఫస్ట్ సుమన్ గారు పెట్టారుగా ఆయనకి ఇవ్వండి అని వీళ్ళు ఫైట్ చేస్తారనమాట. సో అంతమందిలో ఎవరికి గుర్తులేదా, ఎవరు గమనించలేదా అనుకున్నా నేను. ఇప్పుడు ఒకళ్ళు అంటే ఓకే, చూసుకొని ఉండరులే అనుకోవచ్చు. అంతమంది అనేసరికి వీడియోలోనేమో సంజన గారు పెట్టినట్టు ఉంటుంది, వీళ్ళందరూ ఒకళ్ళు కాదు అందరూనేమో సుమన్ గారు అంటారు. మరి అంత ఏంటో అనుకున్నా ఆ రోజైతే నేను. సో ఇక్కడ చూపించాక ఫస్ట్ ఎవరు పెట్టారంటే సంజన గారు పెట్టారంటే ఇక్కడ అడుగుతారు తనుజ గారిని, సార్ చూసుకొని సపోర్ట్ చేయాలి కదా, ఇట్లా ఇట్లా ఎట్లాగా ఆర్గ్యూ చేయడం ఎలాగా, ఎవరు పెట్టారో కూడా చూసుకోకుండా అన్నట్టు అంటారు నాగార్జున గారు. సో ఇక్కడ సంజన క్లియర్ విన్నరు, చూసినట్టే ఎలా ఆర్గ్యూ చేస్తారు, అన్నీ చూసినట్టు దగ్గరుండి అన్నట్టు అంటారు తనుజ గారిని. సార్ అందరం సుమన్ అన్న పెట్టామనుకున్నాం సార్ అన్నట్టు ఇట్లా వాళ్ళు చెప్తారనమాట. ఇంకా సో ఇక్కడ ఏమంటారంటే నాగార్జున గారు, కళ్యాణ్ డెసిషన్ రైటే, కానీ నువ్వు ఆ డెసిషన్ తీసుకోవడానికి ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ రాంగ్గా ఉంది. అంటే అన్ని కేసెస్ చూసేదేంటి, సంచాలకు ఎప్పుడైనా రూల్స్ ఫస్ట్ చెప్పాలండి, వాళ్ళు ఆడ గేమ్ ఆడుతున్నారు. సో ఇది ఆయన అక్కడ గేమ్ ఆగిపోయిద్దని ఆయన రూల్స్ ముందే చెప్పకుండా ఫస్ట్ ఓకే, ఆయన బేసికల్లీ నాకు తెలిసి ఈక్వల్ వస్తాయి అని అనుకుని ఉండడు. వారు అనుకుని ఉండి చెప్పకపోతే ఇంక ఆయన మిస్టేకే అనాలి, నేనైతే ఆయన మిస్టేకే అంటాను. గేమ్ ఆగిపోయిద్ది కాబట్టి నేను రూల్ చెప్పలేదంటే అది కూడా కరెక్ట్ అనుకోను. ఎందుకంటే ఫైనల్గా వాళ్ళ గేమ్ ఆగిపోయిద్దని నువ్వు రూల్ చెప్పకుండా ఉంటే ఫైనల్గా నిన్నంటారు నువ్వు ముందు రూల్ చెప్పలేదని. వాళ్ళు గేమ్ ఆగుద్దో ఆడతారో అది వాట్ ఎవర్, నీ రూల్స్ నువ్వు ముందే చెప్తే నీ మీద బ్లేమ్ రాదు. సో ఓకే, గేమ్ గురించి ఆలోచించవచ్చు, గేమ్ ముందుకెళ్ళాలని ఆలోచించవచ్చు, కానీ నీ మీద బ్లేమ్ వచ్చేలాంటి గేమ్ ఎందుకు, అంటే నువ్వు రూల్స్ చెప్పలేదు అంటున్నారు ఇప్పుడు, దానికి ఎలాగా? సో సంచాలకుగా నా దృష్టిలో రూల్స్ ముందే పెట్టాలి. అది ఒకవేళ ఈ కేసు జరుగుండుంటే తను ముందే ఈక్వల్గా వస్తే ఎలా అని ఎక్స్పెక్ట్ చేయకపోయి రూల్ చెప్పకపోయి ఉంటే కొంచెం అగ్రీ చేస్తా. కానీ అది ఎందుకంటే ఒక్కొక్కసారి సంచాలకుగా మనం ముందు ఎన్ని రూల్స్ పెట్టుకున్నా అక్కడికి వచ్చేసరికి మనం ఊహించింది ఏదో జరిగిద్ది, అక్కడికక్కడ అప్పుడు డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటివి చెప్పనప్పుడు ఏమనుకోం, కానీ తనకు ముందే ఐడియా ఉండి చెప్పలేదంటే ఐ విల్ బ్లేమ్ హిమ్ ఓన్లీ. సో ఆ రోజు నేను కూడా డెసిషన్ రైటే, కానీ తను ముందే చెప్పాల్సింది. ఓకే, డెసిషన్ మొత్తం అంతా బాగానే చేశాడు, కానీ ఇది ఒక్కటైతే నాకు ఉంది ముందే చెప్పాల్సిందని ఆ రోజు రివ్యూలో కూడా చెప్పాను. సో సేమ్ నాగార్జున గారు, నీ అదేంటి డెసిషన్ బాగానే ఉంది, కానీ ఆ డెసిషన్ తీసుకోవడానికి నువ్వు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ అంటే ఏ కేసు అయినా చూస్తాను అదేంటి ఎలా అదెలాగా అన్నట్టు క్వశ్చన్ చేస్తారు. సో ఇక్కడ నువ్వు ఫెయిల్డ్ సంచాలక అంటే అవునా కాదా అంటే అవును సార్ అంటారు. సో ఇది కొంచెం అంత ఫెయిల్డ్ ఏం కాదు, ఓకే తను ముందు చెప్పలేదు కానీ స్టిల్ పర్లేదు బాగానే చేశాడు అన్నట్టు అనిపించింది. ఓకే, మరి టోటల్గా ఫెయిల్ అంటే ఏమో. సో ఇక్కడ నెక్స్ట్ అదే కళ్యాణ్ అడుగుతారు, తనుజ కోసం వాంటెడ్గా ఓడిపోయావా ఆ టాస్క్లో, ఆ రంగుల టాస్క్లో అంటే అలా ఏం లేదు సార్, ఒక కలర్ మిస్ అయిందంటే చూసుకో కలర్ టాస్క్లోనే ఓడిపోతున్నాం అన్నట్టు. ఒకసారి శ్రీజ గారి దానిలో కూడా కలర్స్ దానిలోనే ఓడిపోయాడు కదా. సో సో ఇక్కడ రీతుకి బెస్ట్ సంచాలక్ అని క్లాప్స్ అంటే వాళ్ళు నిజంగానే క్లాప్స్ కొడతారు, బెస్ట్ సంచాలక్ అని. హౌస్ మేట్స్ వీళ్ళు డెమాన్ పవన్ స్టార్ట్ చేస్తాడు ఫస్ట్, నిజంగా బెస్ట్ ఇస్తున్నారేమో అని. సో అక్కడ ఆ టాస్క్లో ఎన్ని స్మైలీ బాల్స్ ఉన్నాయో అన్నిసార్లు నువ్వు డెసిషన్ మార్చుకున్నావని ఆ వీడియో ప్లే చేస్తారు. ఆ రోజు మనం అనుకున్నాం కదా, ఫస్ట్ ఇక్కడ మార్చారు, తర్వాత అది మార్చారు, ఇది మార్చారు అని చెప్పుకున్నాం కదా, అవన్నీ ఉంటాయి అనమాట. ఫస్ట్ మార్చింది ఏంటంటే బాల్స్ కింద పడినాయి తీసుకెళ్ళి బాస్కెట్లో వేసి తర్వాత తీసుకోవాలంటే లేదు అక్కడ పడినాయి అని తీసుకోవచ్చు అని వీళ్ళు చెప్పగానే ఓకే తీసుకోండి అంటారు. తర్వాత డెమాన్ పవన్ది నెట్టింది, అది చూపించలేదు అనుకుంటా, చూపించారా? తర్వాత మళ్ళీ డెమాన్ పవన్ అవుట్ అవుతాడు, నిఖిల్ 2 సార్లు అవుట్ అవుతాడు,
సంజన గారు బాల్స్ వేసేస్తారు. సంజన గారు చూపిలేదనుకుంటా, అది సంజన గారి మిస్టేక్ లేండి, రీతుని బ్లేమ్ చేయలేం. బట్ స్టిల్ ఆమె ఫౌల్ ఆడినందుకు ఆమె అవుట్ చేయాలి, సంజన గారిది. దాని తర్వాత నిఖిల్ అవుట్ అని చెప్పి మళ్ళీ అందరూ ఆడండి అని చెప్పేది. సో ఇవన్నీ ప్లే చేస్తారు. సో ఇంకోటి, ఫస్ట్ నిఖిల్ని సేఫ్ అని, తర్వాత తనుజాని సేఫ్ చేసేది. సో బిగ్ బాస్ మీకు రిక్వెస్ట్, రీతును ఇంకోసారి సంచాలక్ చేయకండి అన్నట్టు అంటారు. యు ఆర్ ఏ డిజాస్ట్రస్ సంచాలక్ అంటారు. అది కరెక్టే లేండి. అది కూడా ఒకసారి కాదు, ముందు ఆ డెమాన్ పవన్ విషయంలో, ఇప్పుడు అదే అదే ఆ రంగు టాస్క్లో, ఇప్పుడు ఇక్కడ. సో ఏంటో ఆమెకు సంచాలక కలిసి రావట్లేదండి. సో ఎందుకు రూల్స్ మారుస్తున్నావు, కన్ఫ్యూజ్ అవుతున్నావు, ఎవరు గెలవాలన్నది మనసులో కాదు, ఆట చూసి నిర్ణయించు అన్నట్టు చెప్తారు. ఇది కొంచెం ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చేసి ఉంటుంది, డెమాన్ పవన్ కోసం చేస్తున్నా అన్నట్టు పోట్రే అయిందా అని. ఆమె డెమాన్ పవన్ కోసం కాదండి, ఆ సంచాలకుగా ఉన్నప్పుడే ఆ ప్రెషర్ ఏమైనా తీసుకుంటారా, ఇంటెన్షనల్గా అనిపించలేదు నాకు ఈసారి అయితే. సో ఏం ఇక్కడ ఇంకా భయంతో చేసినట్టు అనిపించింది, ఎక్కడ మళ్ళీ అన్ఫెయిర్ అంటారో అని భయపడి చేసినట్టు అనిపించింది. తిరిగి ఆమెకే కొట్టింది అది. స్టిల్ ఆమెకి నిజంగానే సంచాలక్ కీపోవడం బెటర్, ఆర్ ఇస్తే ఆమె జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమైంది, ఎందుకు, ఏంటి అంటే, ఎందుకో సార్ ఈ వీక్ అన్నట్టు అంటే, సుమన్ గారిని అడిగితే సార్ తప్పేశారు అంటే, సార్ నెక్స్ట్ వీక్ చూడండి పిచ్చెక్కిస్తానంటే, సార్ మీకు కాదు సార్, ఏంటి ఆడియన్స్కి హౌస్మేట్స్గా అంటే, లేదు సార్ ఐఎమ్ రియలీ సారీ, నెక్స్ట్ ఇంకా బాగా ఆడతాను అన్నట్టు. నెక్స్ట్ ఈ ఆఫ్టర్ ఆల్ విషయం తీసుకొస్తారండి సంజన గారిది. సో వీడియో ప్లే చేస్తారు, దీనికి వీడియో ఎందుకు, ఆమె ఒప్పుకుంటున్నారు కదా అన్నానని. అనలేదంటే ఓకే. సో ఇక్కడ ఇమాన్యువల్ నువ్వు చెప్పు అంటే, ఇమాన్యువల్ తలగొట్టుకుంటాడు అనమాట. సంజన గారి విషయం వచ్చినప్పుడల్లా నన్ను అడుగుతారేంటి ఒపీనియన్ అన్నట్టు. సో సార్ నాకే రాదు సార్ ఇంగ్లీష్ నేర్చుకొని రావాలా ఇక్కడికి రావాలంటే అంటే, సార్ నాకే రాదు సార్, అదేం లేదు సార్ అన్నట్టు అంటాడు. సో చెప్పాను సార్ తప్పని ఇంకా అన్నట్టు అంటే, ఆమె అదే ఆమె తప్పు చేస్తూ ఉంటుంది, నువ్వు సారీ చెప్తా ఉంటావు అన్నట్టు ఇట్లా అంటూ ఉంటారు. సో సార్ అలా కాదు సార్, లాస్ట్ వీక్ నామినేషన్స్లో కూడా నువ్వు ఆడట్లేదు అని నన్ను గిల్లుతుంది సార్ అన్నట్టు సంజన గారు అంటారు. అయితే ఆ వీక్ది కూడా క్యారీ ఫార్వర్డ్ చేసి ఇదంతా చేసామంటే, అలా అయితే ఇంకా మిస్టేక్ అన్నట్టు అంటారు. అది ఓకే నిజమే, కానీ నేను ఇంకా ఆ వీక్ది ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేశారు అనుకున్నాను. ఇక్కడ రీతు అలా అయితే నన్ను కూడా అన్నారని చెప్పబోతా ఉంటే, ఆ రోజు అవును ఆ వీక్ రీతుని కూడా అంటారు, డెమాన్ పవన్ నీ వల్లే మోకాళ్ళ అది ఏంటి మీద కూర్చొని సారీ చెప్పాల్సి వచ్చింది అవన్నీ అంటారు. సో రీతు చెప్పిన పాయింట్లన్నీ కరెక్ట్ కూడా మళ్ళా. సో ఓకే ఆ బాధ ఉండొచ్చు, కానీ ఆమె ఏంటంటే అప్పుడు గిల్లింది ఇప్పుడు నన్ను ట్రిగ్గర్ చేస్తుంది అన్నట్టు అంటారనమాట. సో ఇదేంటి ఆమె బాల్స్ కిందకు పారేసేది కూడా చూపిస్తారు బాస్కెట్లో నుంచి. సార్ అది దానికి సారీ చెప్పాను సార్ ఆల్రెడీ నేను అంటే, ప్రతిసారి సారీ చెప్పి తప్పులు చేసి సారీ చెప్తే అయిపోదు కదా, అది కొంచెం రిపీట్ అవుతుంది సంజన గారి విషయంలో. సో ఇక్కడ ఇంకా ఇమాన్యువల్ నువ్వు ఇంకా సీరియస్గా ఇమాన్యువల్ అదే చెప్తానే ఉన్నాను, ఆ టాపిక్ వస్తే నేను కూడా సంజన గారికి చెప్తున్నాను, ఆ టాపిక్ వస్తే ఇంకా ఈసారి చెప్తే ఎలా అంటే వణికిపోవాలి, వినాలి మాట అన్నట్టు అంటే, సార్ అలా కాకుండా నెమ్మదిగా ప్రేమతో చెప్తేనే వింటారు సార్ అని ప్రేమతో అదే సాఫ్ట్గా చెప్తారు, ఇట్లా మార్చుకోండి మీరు, మీరు ఒక పాయింట్ రేజ్ చేస్తారు దానిలో ఒక మాట వదిలేస్తారు, ఇంకా వాళ్ళేమో ఆ మాట మీద పడిపోతారు పాయింట్ వదిలేసి అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా ఓకే అని చెప్తారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే తనూజ గారు నాగార్జున గారి మీద కూడా అలిగినట్టు అనిపించింది నాకు. సో ఇక్కడ ఏమైందంటే, సార్ ఇక్కడ ఆమె కొంచెం ఏడుస్తూ ఉన్నట్టున్నారు, తనుజ ఏమైందని అడిగితే, సార్ వాడేం కావాలని ఓడిపోలేదు సార్, ఇప్పుడు నేనేమన్నా అన్నానా, ఇప్పుడు ఏమన్నాను, ఎవరేమన్నారు అన్నట్టు అడిగితే, మీరే సార్ అంటే, ఇప్పుడు ఆడియన్స్కి ఆ డౌట్ ఉంది, కళ్యాణ్ ఏమన్నా కావాలని ఓడిపోయాడా అన్న డౌట్ ఉంది, సో దాన్ని క్లియర్ చెయ్యడానికి అడిగానమ్మా, అంతేగాని దాన్ని అలాగా ఇక్కడైతే నాగార్జున గారు మీరే సార్ అనగానే నాగార్జున గారి మీద కూడా అలిగారా అన్నట్టు డౌట్ వచ్చింది. బట్ స్టిల్ ఆమె రేస్ చేసిన పాయింట్లో అంత కష్టపడాడి కళ్యాణ్ కావాలని ఓడిపోయాడంటే ఈమె కష్టానికి అది వ్యర్థమైనట్టు అనమాట, ఈమె కష్టాన్ని వాల్యూ చేయనట్టు. సో
ఇంకా నెక్స్ట్ ఏమైద్దంటే అయినా అదే ఏడుస్తునేసరికి అన్నిటికీ అట్లా ఏడవద్దు. మీ అమ్మగారు ఎంత స్ట్రాంగ్ పర్సను. నిన్ను ఈ స్టేజ్‌కి తీసుకురాగలిగారు కష్టపడి అన్నట్టు వాళ్ళ మదర్ గురించి కూడా అడ్రెస్ చేస్తారు. సో, ఈలోపు డెమాన్ పవన్ సార్ కన్ఫెషన్ రూమ్‌లో మీకొకటి చెప్పాలి సార్ అన్నట్టట. అర్జెంటా అంటే, లేదు సార్ ఓకే పిలుస్తా అంటారు. సో, ఇక్కడ భరణి గారిని నీకు షోల్డర్ హీల్ అయిందా 90% అంటే, సార్ హీల్ అయింది సార్ అన్నట్టు అంటారు. సో, దివ్య సోఫా మీద నుంచోమ్మా అని అంటారు. సోఫా మీద నుంచుంటే, ఇప్పుడు ఎత్తుకో అన్నట్టు చెప్తారు. మజిల్ ఇరిగిపోయినా పర్లేదు, రిబ్స్ ఇరిగిపోయినా పర్లేదు ఎత్తుకోమ్మా అన్నట్టు అంటారు. సో, అంటే సార్ వద్దు సార్ వద్దు వద్దు ఊరికే అన్నాను సార్. ఆ రోజు ఊరికే అన్నట్టే అనిపించింది. ఆ రోజు కాదు నిన్నే కదా! సో, యాహ్! ఊరికే అన్నట్టే అనిపించింది. కానీ ఇన్ని ఈవెంచువల్‌గా ప ఒకేసారి అంటే లాస్ట్ కొన్ని వీక్స్ నుంచి ఆమె మీద ఈ ట్యాగ్ ఉంది ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు. ఇది ఫన్నీగా అన్నా దీనిలో కూడా కొంత ఇన్‌సెక్యూర్ ఉండుండొచ్చు. ఓకే. బట్ ఇది సీరియస్‌గా ఏం ఫైర్ అవ్వల. నాకైతే ఫన్నీగానే అనిపించింది నిన్న అన్నప్పుడు కూడా. బట్ స్టిల్ దానిలో కూడా వరుసగా అవన్నీ జరుగుతున్నాయి. ఆమె వైపు కనిపిస్తున్నాయి. సో, వాటి వల్ల అండ్ ఫన్నీలో కూడా మనం ఇన్‌సెక్యూర్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. లైక్ సీరియస్‌గా అన్నా, ఫన్నీగా అన్నా మనసులో ఉన్న మాటే బయటకొస్తది. సో, యాహ్! ఇన్‌సెక్యూర్ ఉంది. బట్ ఫన్నీగానే అన్నారు. సో, ఊరికే అన్నాను సార్ ఏడిపియడానికి అన్నాను అంతే సీరియస్‌గా అనలేదు సార్ అన్నట్టు అంటారు. సో, సుమన్ ఎత్తుకోవాలా లేదా అన్నట్టు సుమన్ గారిని అడిగితే, ఎత్తుకోవాలి సార్ అన్నట్టు అంటారు. సో, ఆహ్ అందరికీ చేస్తారు. నా దగ్గరకొచ్చేటప్పటికి ఏం చెయ్యరన్నట్టు ఊరికే ఏడిపిస్తాను సార్ అంటే, అందరికా? ఒకరికా? అంటే సార్ ఆహ్, లేదు సార్ అట్లేం లేదు సార్. అలా ఉన్నప్పుడు ఎత్తుకోకూడదు ఎవరిని ఆ! అందరిని ఆయనకి బాలేదమ్మా అప్పుడు అన్నట్టు, ఆయన కండిషన్ గూడా బాలేదు గదా! అన్నట్టు నాగార్జున గారు అంటారు. సార్ అలా అనుకుంటే ఎవరిని ఎత్తుకోకూడదు నన్నే కాదు ఎవరిని ఎత్తుకోకూడదు కదా సార్ అన్నట్టు అంటారు. సో, ఇక్కడ తనుజ గారికి అర్థమైద్దనమాట. ఆమె ఫేస్ జూమ్ ఏస్తారు. సో, అదా నీ బాధ అన్నట్టు అంటారు నాగార్జున గారు. సో, అది ఆయన హెల్త్ కండిషన్ సార్ దానికి చెప్తారు సార్ దానికి నేను ఏమి ఎత్తుకోవాలన్నట్టు ఏమి లేదు సార్. జస్ట్ ఊరికే ఫన్నీగా ఏడిపించాను నాకు తెలుసు సార్ అన్నట్టు చెప్తారు. ఇంక ఇక్కడ భరణి గారికి కొంచెం ఆఫ్టర్ సో మెనీ డేస్ అప్రిషియేషన్ ఇచ్చారండి. కొంచెం ఆయనకు ఉపశమనం కలిగి ఉంటుంది. హమ్మయ్య! ఏం అనకుండా ఒక వీక్ గడిచింది. వీకెండ్ గడిచింది. వీకెండ్ వస్తే దినదిన గండంగా ఉందనుకుంటా ఉండుంటాడు ఆయన. సో, భరణి గారు ప్రజలుగా చేశారండి అన్నట్టు చెప్తారు. భరణి ప్రజలుగా చేశారు. నీతో పాటు ఇంకా ఇమాన్యువల్ అండ్ సుమన్ గారు కూడా చేశారు. సో, భరణిలో ఈ యాంగిల్ కూడా ఉందా? హ్యూమర్ కూడా ఉందా? అన్నట్టు ఈ వీక్ ఫేస్ కళకళలాడుతుంది, నవ్వుతూ ఉంది అన్నట్టు చెప్తా ఉంటారు. సో, ఇలానే నవ్వుతూ ఉండు గానీ నలిగిపోకు. ఇది బాగా రైమింగ్‌లో హైలైట్‌గా వచ్చింది. సో, ఏది ఆ చిరునవ్వు ఆ డాన్స్ ఎయ్యండి అని ముగ్గురు చేత డాన్స్ ఏపిస్తారు. సో, ఇక్కడ ఇంకా గౌరవ్‌తో మాట్లాడతారండి. బాగా గేమ్ ఇంప్రూవ్ అయింది గానీ, కెమెరాలతో మాట్లాడటం కొంచెం తగ్గియమన్నట్టు చెప్తారు. సో, ఇంగ ఎనీవే ఆయన మేబీ రేపు వెళ్తున్నాడేమో చూడాలి. సో, నిఖిల్‌కి గూడా బాగా ఆడావు, ఎఫర్ట్స్ పెడుతున్నావు అన్నట్టు ఆయనకు గూడా అప్రిషియేషన్ ఇస్తారు. ఎనీవే ఆయన ఎళ్ళిపోయారు ఇవాళ. సో, ఇంకా డెమాన్ పవన్ కన్ఫెషన్ రూమ్‌లోకి రమ్మంటారు. సో, ఇది మేబీ షెఫ్ గారొచ్చి చెప్పారు గదా! ఇట్లా సాక్రిఫైస్ అయ్యింది. అది ఎలాగెళ్తుందో అన్నట్టున్నారు గదా! సో, మేబీ బయటికి ఎలా ఎళ్ళిందో నేను మా ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా అట్లా ఇచ్చానని కాదు సార్. రీతుకి వాళ్ళ డ్యాడీ లేరు అండ్ నాకు అవకాశం వస్తే ఇప్పిస్తానని మాటిచ్చాను. అందుకని ఇచ్చాను. ఇదేమన్నా బ్యాడ్‌గా వేరే రాంగ్‌గా ఎళ్తుందా అన్నట్టు అడిగితే, నీకు సెల్ఫ్ డౌట్ వద్దు డెమాన్. ఆడియన్స్ ఏమనుకుంటారో అని కాదు. నీకేది కరెక్ట్ అనిపిస్తే, నీ మనసుకి ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి అన్నట్టు చెప్తారు. ఇది కరెక్ట్‌గా సజెషన్ ఇచ్చారు. ఓకే. ఆడియన్స్‌లో బ్యాడ్ అయిద్దా, కరెక్ట్ అయిద్దా ఆలోచించాలి గానీ, ఫస్ట్ మనకు కరెక్ట్ అనిపించాలి గదా! మనకు రాంగో, మనకు కరెక్టో మనకో జడ్జ్‌మెంట్ ఉంటది గదా! సో, అది ఫస్ట్ ఉండాలి. తర్వాత ఓకే. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ గూడా ఆలోచించాలి. సో, ఇక్కడ అనిపించింది. ఇక్కడ ఏమైద్దంటే డెమాన్ పవన్ కన్ఫెషన్ రూమ్‌కెళ్ళేటప్పుడు రీతు పవన్ కళ్యాణ్‌ని కొడతదనమాట. సో, మ్యాన్ హ్యాండ్లింగ్ టాపిక్ వచ్చింది గానీ, ఉమెన్ హ్యాండ్లింగ్ రాలేదు.
సో ఇక్కడ రీతు భయపడతారనమాట, నువ్వు చేసేది ఏంటి అని సీరియస్గా అడిగితే పవన్ కళ్యాణ్ కొట్టావు కదా అంటే, సార్ కారణం లేకుండా కొడుతున్నారు సార్ అని పవన్ కళ్యాణ్ అంటారు. సో ఇంకా నెక్స్ట్ ఆ బాంబ్ ఓపెన్ చేస్తారు, అది డబుల్ ఎలిమినేషన్ అంట. ఇంకా నెక్స్ట్ ఈడో టాస్క్ పెడతారండి. టాస్క్ ఏంటంటే మీ గేమ్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు సపోర్ట్ చేయట్లా. సపోర్ట్ చేసే వాళ్ళనేమో బోట్ లాగా ఉంటుంది, బోట్ లాగా సపోర్ట్ చేసి వాటర్లో నుంచి సపోర్ట్తో వెళ్తున్నారు అన్నట్టు. అండ్ సపోర్ట్ చేయని వాళ్ళనేమో వాటర్లో మునిగిపోతున్నారు అన్నాడు. అది ఒకటి పెడతారులేండి. బేసికల్ అది మీ ఓకే. సపోర్ట్ అన్సపోర్ట్ ఎవరో చెప్తా. అన్సపోర్ట్ అంటే నేను సపోర్ట్ లేనిది. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ ఇమాన్యువల్ సంజన గారు, సార్ నాకు ఆమెను గుడ్డిగా నమ్మేస్తాను, విచ్ ఇస్ ట్రూ. నెక్స్ట్ తనూజ గారు, తనూజ ముంచేయడం అని కాదు, గేమ్లో నన్ను అంటే అదే అది టాస్క్, అది అదే మునిగిపోతున్నారు వాళ్ళ వల్ల అన్నట్టు. సో ముంచేయడం అని కాదు, కానీ తను ఉంటే నాకు టఫ్ అయిపోతుంది సార్. ఏమన్నా కొంచెం అన్నా కానీ ఎక్కువ ఫీల్ అవుతాను. అండ్ తనే టాస్క్లో అన్న ఉంటే సపోర్టింగ్ టాస్క్లో అది నిజమే కష్టమైపోతుంది. అండ్ అది నిజమే, కానీ ఇమాన్యువల్ కూడా కొంచెం సేఫ్ ఆడుతున్నారు. ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు డెమాన్ పవన్ ఉంటాడు, రీతు అంటే రీతు స్ట్రైట్గా మొహం మీద చెప్తారు, కళ్యాణ్ ఉంటే తనుజ అంటే తనుజ స్ట్రైట్గా, సంజన గారు ఉంటే ఇమాన్యువల్ అని స్ట్రైట్గా చెప్తారు. ఇమాన్యువల్కి కూడా ఆ స్టాండ్ ఉండాలి. తనుజ ఉంటే తనుజాకో ఆర్ వేరే వాళ్ళని, తనుజ కన్నా వేరే వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటే అది కూడా స్ట్రైట్గా చెప్పగలిగే అంత స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉండాలి. సో అది కొంచెం ఓకే, ఆయన పాయింట్కి అగ్రీ చేస్తా, కానీ ఆయన సైడ్ నుంచి ఇది కూడా మిస్ అవుతుంది. సో అండ్ ఏమన్నా అన్నా కొంచెం ఎక్కువ ఫీల్ అవుతా తన విషయంలో అన్నట్టు చెప్పారు. ఓకే, దట్స్ ఫైన్. అండ్ కళ్యాణ్, తనూజ సార్ తను తప్పు ఏమన్నా ఉంటే మొహం మీదే చెప్తుంది, అండ్ నన్ను గేమ్లో కరెక్ట్ చేయడానికి తను ఉంది అన్న ఒక నమ్మకం కూడా ఉంది అన్నట్టు చెప్తారు. అంటే ఏమన్నా తప్పు చేస్తే తను కరెక్ట్ చేస్తుంది అన్నట్టు. సో తనూజ గారు కళ్యాణ్కి సపోర్ట్ చేసింది అయితే ఆ లీడర్ బోర్డ్ టాస్క్ ఆ వీక్ అంతా సపోర్ట్ చేశారండి. ఇందాక కూడా చెప్పాను రివ్యూ స్టార్టింగ్లో. బట్ తర్వాత అంత అంత అవకాశం కూడా రాలేదు, అంత చేశారు తర్వాత మేబీ, ఏమో చూడాలి. కానీ కళ్యాణ్ అప్పుడు చేయలా, తర్వాత చేసుకుంటూ వచ్చారు తనూజకి. సో ఆ టైంలో కళ్యాణ్ ఏం పెద్దగా చేయలే, తనూజనే చేసింది అన్నాను నేను. సో తర్వాత ఈ రీసెంట్ వీక్స్లో కానివ్వండి, ఇప్పుడు తనూజకి ఎక్కువ కళ్యాణ్ చేసుకుంటూ వస్తున్నాడు. సో సంజన గారితో కొంచెం ర్యాపో తక్కువ, అండ్ కొంచెం అందరిలో నుంచి తక్కువ సపోర్ట్ ఆమె దగ్గర నుంచి వస్తుందని చెప్పారు. ఫైన్. ఇంకా గౌరవ్ నిఖిల్ కూడా ఇంకా తక్కువ సపోర్టే కదా అనుకున్నా. ఓకే. ఇంకా దివ్య గారేమో సుమన్ గారు బాగా సపోర్ట్ చేస్తారు, చేరప్ చేస్తారు, డల్గా ఉంటే ఏమైంది డల్గా ఉన్నావు అంటారు. బర్నీ గారు కూడా స్ట్రెంగ్త్ వీక్నెస్ రెండు, బట్ వీక్నెస్ కొంచెం ఆయన ఎక్కువ. నన్ను బ్యాడ్ చేయడానికి ఎవరు అవసరం లేదు, మీరు చాలని కూడా అంటూ ఉంటాను ఫన్నీగా అన్నట్టు చెప్తారు. సో ఓకే, కొంతవరకు ఓకే. కానీ ఇప్పుడు బర్నీ గారు, తనుజ గారు అండ్ దివ్య గారి విషయంలో నెగిటివ్ అయింది అంటే స్టార్టింగ్లో తనూజ గారు అండ్ దివ్య గారి వల్ల ముగ్గురికి నెగిటివ్ అయింది. ఇప్పుడు దివ్య గారి వల్ల భరణి గారికి నెగిటివ్ అవుతుంది, కానీ భరణి గారి వల్ల దివ్య గారికి నెగిటివ్ అవుతుందా అన్న డౌట్ వచ్చింది నాకు. సో ఇంకా నెక్స్ట్ రీతు డెమాన్ పవన్ స్ట్రాంగ్, ఆబ్వియస్లీ తను ఉంటే హ్యాపీగా, తను స్ట్రాంగ్గా ఉంటాడు, నా కోసం హ్యాపీగా ఉంటాను, అలాగే బాగా ఆడటానికి మోటివేట్ చేస్తాడు, దట్స్ ఫైన్. తనూజ పేరు పెడతారు, ఫైన్. బట్ రీజన్ ఏంటో నాకు అర్థం కాల. నాకు తనంటే చాలా ఇష్టం సార్, తన విషయంలో పొసెసివ్గా ఉంటాను, నాకే తెలియకుండా తను గెలవాలని నేను ఫీల్ అవుతాను. అంటే తన గేమ్లో ఉంటే నా గేమ్ కూడా అది మొన్న ఇచ్చేసారనేమో మరి, అది అదేంటే అది పవర్ బజర్ కోసం కెప్టెన్సీలో ఇచ్చేసినందుక ఇలాంటిది మరేమో. నిఖిల్ గౌరవ్ ఆబ్వియస్గా తను మోటివేషన్ సపోర్ట్. సంజన గారి వల్ల కెప్టెన్సీలో ట్రస్ట్ కోల్పోయాను, అది ఓకే, ఫైన్. నెక్స్ట్ భరణి గారు సుమన్ గారికి ఇస్తారు స్ట్రెంగ్త్, ఎక్కడున్నా ఇంట్లో వచ్చి చూసి తన షోల్డర్ నాకు ఇస్తాడు, కంఫర్ట్ జోన్ ఉంది తన దగ్గర అన్నట్టు చెప్తారు. అండ్ దివ్య వీక్నెస్, నేను గేమ్లోకి తిరిగి వచ్చాక mentally స్ట్రాంగ్ ఉందాం అనుకున్నాను, బట్ నాకు ఇష్యూ వచ్చినప్పుడు తను కేర్ చేయడం, మెడిసిన్స్ ఇవ్వడం, అదే మెడికల్ ఇష్యూ వచ్చినప్పుడు ఇవన్నీ చేయడం,
సో అందులో తప్పేముంది అంటే సార్ నేను అంటే ఆయన ఉద్దేశం తిరిగి వచ్చినప్పుడు ఈ వీటన్నిటిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఎవరితో అంత బాండ్ పెట్టుకోకూడదు అనుకున్నా. బట్ ఈ సిచ్యువేషన్స్ వరుసగా జరిగిన ఈవెంట్స్ వల్ల మళ్ళీ తిరిగి వాటిలోకి తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. బట్ స్టిల్ మళ్ళీ ఇప్పుడు బ్రేక్ చేశాను, అంటే నామినేట్ చేసి బ్రేక్ చేశాను వాటిని. సో అది చెప్తారు దివ్యాకి. ఇంకా సంజన గారు ఇమాన్యువల్కి ఇస్తారు. ఇమోషనల్లీ తను ఒక్కడే నాకు ఉన్నాడు. ఇది ఇమోషనల్లీ అన్న వర్డ్ యాడ్ చేయకపోయి ఉంటే నేను అగ్రీ చేసేదాన్ని కాదు. ఆ కెప్టెన్సీ టాస్క్ ఒకటే తను సాక్రిఫైస్ చేశాడు, తర్వాత ఆయన లేడు టాస్కుల్లో కానివ్వండి వీటిల్లో. బట్ ఇమోషనల్లీ ఆయన యాడ్ చేసేసరికి ఓకే, అగ్రీడ్. ఇమోషనల్లీ తను ఒక్కడే నాకు ఉన్నాడు అంటే ఐ విల్ అగ్రీ. నెక్స్ట్ తనుజ కాదు, నెక్స్ట్ ఇంకా ఇది కళ్యాణ్కి ఇస్తారు. ఇది ఏమన్నా రివర్స్ వేసారా, కళ్యాణ్ తనకి వేసారని అన్నట్టు అనిపించింది. నామినేషన్ చేశారు సార్, రాంగ్ నామినేషన్. అప్పుడు మేబీ ఇమాన్యువల్దేమో. అండ్ నా గురించి ఎప్పుడు నెగిటివ్గా అనుకుంటాడు సార్, నా సైడ్ నుంచి ఎంత కనిపించదు తనకంతా అన్నట్టు అంటారు. సో నెక్స్ట్ సుమన్ గారు భరణి గారికి ఇస్తారు, ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. సుమన్ గారికి భరణి గారు నిజంగానే అప్పుడు ఇమ్యూనిటీ టాస్క్లో హెల్ప్ చేశారు. అండ్ తర్వాత ఇంకో టాస్క్ ఏది, ఈ లీడర్ బోర్డ్ టాస్క్లో కూడా శ్రీజ ఆయనతో పాటు ఉన్న ఆయన అందుకని శ్రీజ గారిని కూడా తీయలేదు, సుమన్ గారితో ఉందని, సుమన్ గారిని తీసేయాల్సి వస్తుందని. సో కొంత ఆయన భరణి గారు కూడా సుమన్ గారికి ఆ సపోర్ట్ అనేది ఉంది. సో నెక్స్ట్ సంజన గారు సార్ సపోర్టే చేయరు నాకు అన్నట్టు చెప్తారు సుమన్ గారు. నెక్స్ట్ గౌరవ్, ఆవిడకి ఏంటంటే ఇమాన్యువల్ ఉన్నప్పుడల్లా ఇంకెవరికి చేయరండి. అది మేబీ వీళ్ళందరికీ ఉండుండొచ్చేమో, అంత సిచ్యువేషన్స్ ఏం గుర్తులేవు నాకు సుమన్ గారికి సంజన గారికి ఇష్యూ అయినాయి. ఏదో ఊరికి ఇచ్చేసారా. గౌరవ్ నిఖిల్ ఆబ్వియస్గా ఇది అందులో తప్పు లేదు. గుడ్ లిజనర్ అని ఒకటి చెప్తాడు, అది నిజమే. గౌరవ్ చెప్పే అన్నీ వింటూ ఉంటాడు నిఖిల్ పాపం. సో అంటే మంచి నిఖిల్ని చూస్తే నిజంగానే మంచి లిజనర్ లాగా ఉంటాడండి, ఏది చెప్పినా వింటూ ఉంటాడు, ఎవరో చెప్పినా. అండ్ గౌరవ్ కూడా బాగా మాట్లాడుతూ ఉంటాడు ఏదో ఒకటి. సో ఇద్దరికి సరిపోయింది అనుకున్నా. ఇంకా సంజన గారు సార్ డిమోటివేట్ చేస్తూ ఉంటారు అసలు అన్నట్టు చెప్తారు. డెమాన్ పవన్ రీతుకి ఇస్తారు, నా కోసం సపోర్ట్ చేసింది, స్టాండ్ తీసుకుంది. నెక్స్ట్ కళ్యాణ్కి ఇస్తారు. వీక్నెస్ అని కాదు కానీ బ్యాడ్గా వెళ్ళింది నా గేము. ఎక్కువ థింక్ చేసేది కూడా తన విషయంలోనే. అండ్ కెప్టెన్సీకి కూడా సపోర్ట్ చేశాను, బట్ తను నా కోసం స్టాండ్ తీసుకుంటాడు అనుకున్నా, తీసుకోలేదు అని చెప్పారు. ఆ రోజు డెమాన్ పవన్ చేసింది కళ్యాణ్ని తీసేయడం రాంగ్ కాదు, కానీ కళ్యాణ్ని తీసేసే ముందు డెమాన్ పవన్ చెప్పాలి వాళ్ళకున్న క్లోజ్నెస్కి. సో ఇది నేను ఎవరు ఏ విషయంలో క్లోజ్గా ఉన్న ఇద్దరు ఇలాంటివి చేస్తే ముందు చెప్పకుండా వాళ్ళతోనే గేమ్ ఆడితే నేను ఎప్పుడు ఈ విషయం చెప్తాను, ఎవరు చేసినా చెప్తాను. సో ఇక్కడ డెమాన్ పవన్ దాన్ని ఇంకా డ్రాగ్ చేయటం నాకు నచ్చలేదు. ఆల్రెడీ ఆ విషయంలో ఆయనకి ఒకసారి ఏదో లడ్డో ఏవో ఇచ్చాడు. సో దాన్ని ఇంకా తీసుకురాపోవడం బెటర్ అనిపించింది నాకు. నెక్స్ట్ అండి మెయిన్ మ్యాటర్, తనుజ గారిని పిలుస్తారు. నాకు సపోర్ట్ ఎవరు లేరు అన్నప్పుడు కళ్యాణ్ ఫేస్ ఒకటి, ఇమాన్యువల్ ఫేసు, ఇంకా రీతు ఫేసా, ఎవరి ఫేస్లో కొన్ని ఏంటి ఫుటేజ్ పెడుతుంది. కళ్యాణ్ ఫేస్ అండి మెయిన్లీ కొంచెం షాక్ అయ్యి ఉంటాడు పాపం. సో ఎవరు సపోర్ట్ లేరంటారేంటి. ఆ రోజు డీజే కెప్టెన్ టాస్క్లో డెమాన్ పవన్ సపోర్ట్ చేశాడు, కళ్యాణ్ చేశారు, సో రీతు చేసింది, ఇంకా ఇమాన్యువల్ చేశారు, భరణి గారు శ్రీజాని అక్కడ తోసారు, ఇంకా భరణి గారు ఓకే కొన్ని చేశారు, ఇవనే కాదు. సో అదంటూ నాకు కొంచెం అలా అంటారు ఏంటన్నట్టు అనిపించింది. సో అక్కడ నాగార్జున గారు కూడా షాక్ అయ్యారనమాట. అదేంటి సపోర్ట్ లేదంటే ఇట్స్ నాట్ రైట్ అన్నట్టు, రైట్ ఎట్ ఆల్, ఇట్స్ నాట్ రైట్ ఎట్ ఆల్ అంటారు. సో సార్ అంటే నా మనసు ఒప్పుకోదు సార్ అసలు అడగడానికి, ఇక్కడ అడగటం కాదు అసలు, అది కాదు సార్. అంటే ఇప్పుడు మనం అంటే ఇష్టం ఉంటే మనం అడగకపోయినా సపోర్ట్ చేయాలి. నేను వెళ్ళి అడిగితే అది ఇంకా రిక్వెస్ట్ చేసుకున్నట్టు, సపోర్ట్ కాదన్నట్టుగా ఆమె చెప్తున్నారు. అంటే అడగకుండానే చేసేయాలన్నట్టు. అలా చూసుకున్నా కానీ కొన్ని టాస్కుల్లో స్టార్టింగ్లో ఇమాన్యువల్ కానీ భరణి గారు కానీ ఆమె అడగకపోయినా చేశారు. సో
కొన్ని ఉన్నాయి అడగకుండా చేసినవి కూడా. తర్వాత ఈమె నాకు చేయలేదు 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 అన్నప్పుడు వాళ్ళందరూ రివర్స్ అయ్యారు. ఇమాన్యువల్ లేండి మోస్ట్లీ రివర్స్ అయింది. సో ఇక్కడ సరే అలా అనుకుంటే నువ్వైనా ఎవరైనా అడిగితేనే కదా సపోర్ట్ చేసేది, వేరే వాళ్ళు వచ్చి అడిగితేనే కదా సపోర్ట్ చేసేది. ఓకే, ఒక మాట అడుగుతాం, అది వేరే విషయం. అసలు యాక్చువల్లీ నీకు ర్యాపో బాగుంటే వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు కదా, అడిగినా అడగకపోయినా. ఇప్పుడు డెమాన్ పవన్, రీతు ఒకళ్ళకొకళ్ళు అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ర్యాపో బాగుంది చేసుకుంటారు. నువ్వు ర్యాపో మెయింటైన్ చేయకుండా లైక్ గొడవలు అయినాయి వాట్ ఎవర్, సో సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయడం. అండ్ కొంచెం ఇక్కడైతే తనుజ గారిది ఇవన్నీ స్టేట్మెంట్స్ రాంగ్గా అనిపించాయండి నాకు. సో ఇక్కడ ఇంకా ఆడియన్స్ని కూడా అడిగితే సార్ 100% నాట్ కరెక్ట్ అని చెప్తారు ఆడియన్స్ కూడా. ఇక్కడ మళ్ళీ ఇమాన్యువల్ హర్ట్ అయి ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ సపోర్ట్ చేయలేదు, ఎవరు చేయలేదు అంటది ఏంటి అనుకుని ఉంటాడు. సో ఇక్కడ కళ్యాణ్ కూడా ఫీల్ అయి ఉంటాడేమో అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ బట్ స్టిల్ ఇచ్చిద్ది, కళ్యాణ్కి ఇస్తుంది సపోర్ట్ అని. దానికి రీజన్ కూడా ఏం చెప్పదండి, ఏమన్నా నన్ను బాగా సపోర్ట్ చేస్తాడను, తను ఈ హౌస్లో నాకు. యాక్చువల్లీ తనుజ గారికి ఈ హౌస్లో ఇప్పుడు ఈ సంజన గారికి ఇమాన్యువల్కి సంజన గారు, డెమాన్ పవన్, రీత, ఎలాగో కళ్యాణ్ తనుజ కూడా అట్లే ఉన్నారు కదా. సో ఈ హౌస్లో నాకు తను లైక్ ఏదన్నా సపోర్ట్ అవసరమైతే తను ఉంటాడు అని ఒక మాట కూడా అనలేదు. సో జస్ట్ కళ్యాణ్కి పెట్టిద్ది కళ్యాణ్ సార్ అని. అదంటే మరి కట్ చేశారో అది ఎడిటింగ్లో మరి చెప్తే తెలీదు. ఇంకా బాండింగ్ వల్లే గేమ్ నాది అటు ఇటు అయింది కాబట్టి బర్నీ గారికి అది సపోర్ట్, అదే గేమ్ మునిగిపోతుంది ఆయన వల్ల అన్నట్టు ఇస్తారు. ఇక్కడ బాండింగ్ వల్ల బర్నీ గారికి ఎఫెక్ట్ అయింది తనుజ గారి కన్నా. సో తనుజ ఈ గారు చెప్పచ్చా అన్న డౌట్ అయితే వచ్చింది. సో అదే నువ్వు ఇండివిజువల్గా ఆడి కెప్టెన్ అయ్యావు కానీ టాస్క్, దట్స్ టోటలీ అగ్రీడ్. బట్ సపోర్ట్ లేదు అని అనుకోకు అని ఇక్కడ మళ్ళీ స్టిల్ నాగార్జున గారు చెప్తారు. అది డైరెక్ట్గా అడ్రస్ చేయొచ్చు కదా. యాక్చువల్లీ అది 3-4 వారాల నుంచి నడుస్తుంది, ఇమాన్యువల్ సపోర్ట్ చేయలేదు అంటది ఏంటని. అది కొంచెం అడ్రస్ చేయొచ్చు కదా ఆ ఇష్యూని అనుకున్నా నేను. అసలు ఆమె ఈ టాస్క్లో నీకు సపోర్ట్ రాలేదా, ఈ టాస్క్లో రాలేదా, చేసిన వాళ్ళందరూ ఏంటి, ఆమె మళ్ళీ నేను అడిగితే చేశారంటారేమో. సో ఇక్కడ ఇంకా అలగకు అని కూడా చెప్తారు. నెక్స్ట్ ఇంకా దివ్యాకి 1 వచ్చింది, కళ్యాణ్కి 2 ఓట్స్ వచ్చినాయి, తనుజకి 2, భరణి గారికి 2, సంజన గారికి 4 వచ్చినాయి. 4 ఎవరికైతే వచ్చినాయో వాళ్ళ మీద ఇంకో బాంబ్ అంట, అది నో ఫ్యామిలీ వీక్. ఇక్కడ సంజన గారు ఎమోషనల్ అవుతారు, నన్ను పంపించేయండి సార్, నా వల్ల కాదు, నేను ఇది యారోగెంట్గా చెప్పట్లేదు, నేను ఇక్కడ అంత బ్యాడ్ కూడా ఎవరికి చేయలేదు సార్, అది నిజం, అంత ఫ్యామిలీ వీక్ వద్దని అంత బ్యాడ్ ఎవరికి చేయలేదు. సో నాకు ఇది రిజల్ట్ ఇట్లా వచ్చింది, అది నీ ప్లేస్లో ఎవరున్నా వీళ్ళకి అదే జరిగేది అన్నట్టు. అంటే సార్ నాకు రిజల్ట్ అంటే రెస్పెక్టే, నాకు యారోగెన్స్తో అడగట్లేదు, నేను ఉండలేక అడుగుతున్నాను, పంపించేయండి సార్. ఇక్కడ నేను యాక్చువల్లీ కళ్యాణ్ లేవక ముందు వీళ్ళు ఎవరైనా చెప్పొచ్చు కదా ఓటేసిన వాళ్ళు, సార్ మేము ఆమె వల్ల ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి ఓటేసాం, బట్ దానికి ఆమెకి ఇంత పనిష్మెంటా ఆర్ ఇలాంటిది జరుగుతుంది అనుకోలేదు, షీ డోంట్ డిజర్వ్ దిస్, సో మేము ఓటేసిన మేమే చెప్తున్నాము ఇది చేయకండి సార్ అన్నట్టు ఏమైనా చెప్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశా. సో ఏంటి ఎవరు చెప్పరు, అట్లీస్ట్ ఇలా చెప్పుంటే బాగుండేది అనుకున్నా. అప్పుడే కళ్యాణ్ లేసి సార్ నాకు ఫ్యామిలీ వీక్ అవసరం లేదు సార్, అది లేకపోయినా నేను సర్వైవ్ అవుతాను అన్నట్టు. అంటే అదేంటి లైక్ నీకు ఆల్రెడీ వాళ్ళందరూ దూరంగా ఉన్నారు, సో ఇట్లా అంటున్నావా అన్నట్టుగా నాగార్జున గారు అంటే, సార్ నాకు అలా ఏం లేదు, వాళ్ళ మీద కోపం ఏం లేదు, ఐ లవ్ దెమ్ సార్, కాకపోతే ఇట్లా అదే సంజన గారికి ఇవ్వండి, నేను సర్వైవ్ అవ్వగలను, సో నాకు తీసేయండి అన్నట్టు చెప్తారు కళ్యాణ్. ఇక్కడ బర్నీ గారు కూడా సార్ నేను కూడా రీసెంట్గానే ఇంటికి వెళ్ళి వచ్చా కాబట్టి నాకు కూడా లేకపోయినా పర్లేదు అంటాం, విచ్ ఇస్ నైస్ ఆఫ్ హిమ్. సో ఇది బిగ్ బాస్ ఇక్కడ స్వాప్ అడగలేదు, ఒకళ్ళకి తీసేసి ఒకళ్ళు ఇవ్వమనలేదు. సో ఇక్కడ వాళ్ళు చెప్పలేకపోతున్నారు అనమాట బిగ్ బాస్ టీము. మేము అట్లా అంటాం కానీ అది ఉంటుంది, సో మీరేం చేయక్కర్లేదు, అది దాని అంతటా అదే దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. సో వాళ్ళు అది డైరెక్ట్గా చెప్పలేరు, మేము ఇది ఊరికే నామకే వాస్తే తీసేస్తున్నాము నిజంగా తీసేయట్లేదు అన్నట్టు చెప్పలేరు కదా. సో
ఇక్కడ ఓకే. అది తెలుసు. మేబీ సంజన గారికి గూడా ఐడియా ఉండుంటది మళ్ళీ ఇస్తారని. బట్ స్టిల్ ఆ ఎమోషన్ అయితే నిజంగానే అనిపిచ్చింది. బట్ అందరికీ తెలుసు అది మళ్ళీ తిరిగిస్తారు అని. కాకపోతే అది ఎలాగూ తిరిగిచ్చేదే. అండ్ అక్కడ ఆల్రెడీ సంజన గారు ఉన్నోళ్ళందరిలో ఈ ఫ్యామిలీ వీక్ అవసరమైంది సంజన గారికే. ఎలాగూ ఇచ్చేదే. ఇలాంటి వాటిలో ఎందుకు అదేదో టీఆర్‌పీ స్టంట్‌లేసుకోవడం ఇవన్నీ అనిపిచ్చింది. సో ఇంకా 'బిగ్ బాస్' హౌస్ అంటే అంతే. ఎక్స్‌పెక్ట్ ది అన్‌ఎక్స్‌పెక్టెడ్ సంజన గారికి చెప్తారనమాట. ఇక్కడ సంజన గారు ఎమోషనల్ అవుతా ఉంటే చెప్పారు కదా ఏదో ఒక సొల్యూషన్ ఉంటదని, ఖచ్చితంగా ఏం కాదన్నట్టు ఇమాన్యుయల్ అండ్ తనుజ గారు కూడా కన్సోల్ చేస్తూ ఉంటారు. సో ఈ వారం డబుల్ ఎలిమినేషను. సో ఒకళ్ళు ఇవాళ ఎలిమినేట్ అవుతారని అందరినీ అదే ఒకేసారి లైక్ సేవ్ చేస్తారు. అండ్ వీళ్ళు సేవ్ అయినట్టు కాదు, ఈ రోజుకి సేవ్ అయినట్టు మళ్ళీ వీళ్ళు రేపు ఉండొచ్చు నామినేషన్స్లో అంటే సండే కూడా ఒకళ్ళు అవుతారు కదా ఆ లిస్ట్లో ఉండొచ్చు అన్నట్టు చెప్తారనమాట. సో ఫస్ట్ సుమన్ గారిని సేవ్ చేస్తారు. తర్వాత గౌరవ్ని, కళ్యాణ్ని. గౌరవ్ని కావాలని ముందు సేవ్ చేశారన్న డౌట్ వచ్చింది. సో దివ్య గారిని, భరణి గారిని, ఇక్కడ పవన్, రీతు ఒకేసారి సేవ్ చేస్తారు. నెక్స్ట్ నిఖిల్ గారు, సంజన గారు మిగిలిపోతే సంజన గారికి సేఫ్ ఇస్తారు, నిఖిల్ గారిని ఎలిమినేట్ చేస్తారు. సో ఇక్కడ సంజన గారు ఎమోషనల్ అవుతారు. నేను నీకు బాల్ వేయకుండా ఉంటే నువ్వు సేవ్ అయ్యేవాడివేమో అన్నట్టు. బట్ బాల్ వేయకపోతే అప్పుడు నిఖిల్ ఇమ్యూనిటీ వచ్చేది, కానీ నిఖిల్ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఈ లాజిక్ ఎలా మిస్ అవుతారు అనుకున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే తనూజ గారు, ఇమాన్యుయల్ కూడా ఉంటుంటే బాగుండేది. ఎందుకంటే తనూజ గారు, ఇమాన్యుయల్ లేకపోవడం వల్ల వాళ్ళ ఓట్లు లీస్ట్ ఉన్న వాళ్ళకి పడి వాళ్ళు మేబీ ఎక్కువ ఓట్స్లో ఉండుండొచ్చు. సో ఇలాగా నాకు నచ్చదనమాట. ఎవరు ఓట్లు వాళ్ళకి పడాలి, అందరూ నామినేషన్లో ఉండాలి. అప్పుడు కరెక్ట్గా ఎవరైతే తక్కువ ఓట్లు వస్తే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. సో ఇలా లేకపోతే ఎవరైనా అటు ఇటు కాకుండా కరెక్ట్గా లాస్ట్ ఉన్న వాళ్ళే వెళ్తున్నారని రూల్ ఉండదు అప్పుడు, ఈ ప్రాసెస్ లేకపోతే. సో ఇంకా అదే ఇక్కడ ఎమోషనల్ అవుతారు. ఇంకా నిఖిల్ అందరికి మిస్ యూ ఆల్ చెప్పి అందరూ అదే లైక్ సెండ్ ఆఫ్లు ఇచ్చుకొని వస్తారు. స్టేజ్ మీదకి వచ్చాక ఇంకా జర్నీ వీడియో ప్లే చేస్తారు. సో ఇక్కడ నాకు ఏమనిపించిందంటే నిఖిల్ ఒకవేళ ఫస్ట్ నుంచి ఉండుంటే డెమాన్ పవన్ లాగా ఉండేవాడేమో. ఇద్దరు కొంచెం సిమిలర్గా అనిపిస్తారు. ఇద్దరు ఫిజికల్లీ బాగా స్ట్రాంగు. డెమాన్ పవన్ ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ లేండి, కాకపోతే ఈయన కూడా ఫిజికల్లీ స్ట్రాంగు. అండ్ ఇద్దరు అదేంటి ఎక్కువ ఆర్గ్యూ చేయరు, ఆర్ బాగా మాట్లాడతారు. వాళ్ళ వే ఆఫ్ టాకింగ్, బిహేవియర్ ఇవన్నీ కొంచెం అదేంటి బాగుంటాయి. ఎక్కువ ఇదేంటి కంటెంట్ కోసం ఇవేం ట్రై చేయరండి. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు. ఇలా కొంచెం డెమాన్ పవన్ లాగా అనిపించాడు. అదే ఫస్ట్ నుంచి వచ్చి ఉంటే జనాలకు కొంచెం ఏమైనా కనెక్ట్ అయ్యేవాడేమో. డెమాన్ పవనే కొంచెం అంత బాగా ఆడుతున్నా, ఫస్ట్ నుంచి ఉన్నా కూడా కొంచెం అంత లైమ్ లైట్ రాలేదన్నమాట. నిఖిల్ అది మధ్యలో వచ్చి కష్టము. కానీ వీళ్ళిద్దరు అయితే కొంచెం నాకు సిమిలర్గా అనిపించారండి. మీకు కూడా అలానే అనిపిస్తే ఇందులో కూడా ఈ విషయానికి కూడా కమెంట్ చేయండి. సో ఇంకా ఇక్కడ ఏంటంటే స్టేజ్ మీదకి వచ్చాక అందరిలో ఒక్కొక్కటి నచ్చంది చెప్పాలన్నారు. ఇది సరిగా చెప్పినట్టు అనిపించలేదండి. తనుజ గారిలో క్రయింగ్ నేచర్ కొంచెం నచ్చదు, ఆరు ఏదన్నా బర్స్ట్ అవుట్ అయినప్పుడు అన్నట్టు అంటారు. ఇక్కడ తనుజ గారు బయటకు వచ్చాక చెప్తా అంటారు. నాకు అర్థం కాలేదు, ఏమైనా కట్ చేశారా, ఏమన్నా ఏంటి సరిగా వేయండిరా బాబు అనుకున్నా. సో ఇక్కడ దివ్య గారిలో ఓవర్ కమాండింగ్ నచ్చదు, కొంచెం స్పెషల్గా గౌరవ్ విషయంలో. ఆ గౌరవ్ విషయంలోనే సార్ ఇంకా అవి తనతో బాగానే ఉంటా, నాతో బాగానే ఉంటుంది సార్ అన్నట్టు చెప్తారు. ఇది కూడా ఓకే. రీతుకు మూడ్ స్వింగ్స్ ఉంటాయి సార్ అన్నట్టు చెప్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా. ఈ మధ్య ఫ్రెండ్స్ అయ్యారంటే ఇద్దరు బాగా. నెక్స్ట్ భరణి గారు సైలెంట్ ఉంటారు సార్, బట్ ఈ వీక్ బాగానే ఉన్నా కదా అంటే ఈ వీక్ బాగానే ఉన్నారు, బట్ డోంట్ బీ కార్నర్ అంటే అదే ఏమో దీని ఉద్దేశం మరి ఏమన్నా దివ్య గారి విషయంలోనా ఏమో. ఇంకా సుమన్ గారితో గొడవలు అయినాయి, అలానే మంచి బాండింగ్ కూడా ఉంది అని చెప్పారు. ఇంక ఇష్టం లేనిది ఏంది దీనిలో నాకు అర్థం కాల. గౌరవ్ ఏమో అందరికీ తెలిసిందే తను లైక్ టోటలీ గుడ్ అంటే వాళ్ళిద్దరికి ర్యాప్ ఉంది, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదన్నట్టు అంటారు. ఇక్కడ ఇష్టం లేనిది చెప్పమన్నారు, ఏదది. సో నెక్స్ట్ సంజన గారు
లైక్ మేమిద్దరం క్లోజ్, బయట కూడా ఆ బాండ్ ఉంటుందని చెప్పారు. ఇష్టం లేనిది ఇక్కడ లేదు, డోంట్ ఫీల్ బ్యాడ్ అని చెప్తారు. అది ఇంకా ఓకే ఫైన్, నేను దానికి ఏం అనుకోవట్లేదు అన్నట్టు చెప్తారు. సో ఇంకా అదండి ఇవాళ ఎపిసోడ్ టోటల్గా. సో మీకేమనిపించింది? రివ్యూ నచ్చిందా? లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అన్ని 4 చేయండి. ఓకే. అండ్ తనుజ గారి విషయంలో అదే, అది ఇవాళ ఇంకా అదొకటేనా, ఉన్నాయిలేండి చాలా పాయింట్స్, ఆ పాయింట్లు వచ్చినప్పుడు చెప్పాను. సో అదైతే మెయిన్ అండి. సడన్గా ఏం మాట్లాడుతుంది, ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి అనమాట. నాకు ఎవరు సపోర్ట్ లేదు సార్, ఎవరు లేరు. ఏం మాట్లాడుతుంది అనుకున్నా. సో మీకు మీకు కూడా అలానే అనిపిస్తే కొంచెం కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే. ఇంకా ఇంకేం పాయింట్లు ఉన్నాయి? ఇంకా అంతేలేండి, అన్నీ అడ్రస్ చేశారు. సో అదండి, థ్యాంక్ యూ.